గుడ్ ఈవినింగ్. అందరు సెకండ్ ఇయర్ స్టూడెంట్సేనా ఇక్కడ? ఎవరైనా డ్రాపర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ స్టూడెంట్సేనా అందరూ? సో మై సెల్ఫ్ స్పందన, నేను మీ బయాలజీ టీచ్ చేస్తాను మీకు నీట్ కాలేజ్ సర్కిల్లో. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ బ్యాచ్, ఓకేనా? ఓకే, సో అందరికీ నీట్ మీద బేసిక్ ఐడియా ఉందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగొచ్చు. అందరికీ ఐడియా ఉందా నీట్ ఎగ్జామ్ గురించి? ఓకే, యూ కెన్ స్పీక్ ఎవ్రీవన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే మాకు ఎగ్జామ్ గురించి తెలియదు, మాకు బేసిక్ ఐడియా కావాలి అని అంటే అడగొచ్చు, నేను ఆన్సర్ చేస్తాను, ఓకేనా? భయపడాల్సిన అవసరం ఏం లేదు, అడగొచ్చు, ఓకేనా? అందరు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్సే కదా? ఎస్ మేడం. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్సే కదా? మీరు సెకండ్ ఇయర్లో ఇప్పుడు బైపీసీ కదా అందరూ, ఓకేనా? బైపీసీయా ఎంపీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైపీసీ. ఓకే, సో ఈ బ్యాచ్ ఎందుకు మీకు ఐడియా ఉందా? నీట్ కోసం, నీట్ అనే నీట్ ఎగ్జామ్ కోసం ఈ బ్యాచ్, ఓకేనా? సో ఈ బ్యాచ్లో ఏంటన్నా ఏంటంటే మేము జస్ట్ మీకు నీట్ ఏదైతే ఎగ్జామ్ ఉందో ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్, ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నమాట. ఆఫ్టర్ సెకండ్ ఇయర్ కంప్లీషన్ అయిన రాయొచ్చు. రన్నింగ్ సెకండ్ ఇయర్లో కూడా నీట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. సో అది ఎప్పుడు అని అంటే మీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఏవైతే ఐపీ ఎగ్జామ్స్ అయిపోతాయో మేలో కండక్ట్ చేస్తారు, మే ఫస్ట్ వీక్ ఆఫ్ సండేలో కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఫర్ ఎంబీబీఎస్ అండ్ అదర్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్సెస్ కోసము ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఎగ్జామ్ ఎందుకు అని అంటే మెయిన్లీ ఫర్ ఎంబీబీఎస్ రాస్తారు అండ్ బీడీఎస్కి అండ్ ఏదైనా బిహెచ్ఎంఎస్ అండ్ పారామెడికల్ కోర్సెస్ అండ్ ఇప్పుడైతే నార్మల్గా ఏవైతే ఫిజియోథెరపీ అట్లాంటి చిన్న కోర్సెస్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేశారమ్మా. ఇప్పుడు మనం ఎంసెట్తో పాటు నీట్ కూడా రాస్తాం కదా. సో ఇక్కడ ఏంటి అంటే మేజర్గా చాలా వరకు నీట్ కోచింగ్ అని చెప్పేసి డ్రాప్ తీసుకుంటారు మ్యాక్సిమం అందరు. సో అంత డ్రాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీకున్న టైంని యూటిలైజ్ చేసుకొని కరెక్ట్గా చదవగలిగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డ్రాప్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో మీ టైం యూటిలైజ్ చేసుకొని ఉన్న టైంని స్మార్ట్ స్టడీ చేయండి. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తే అన్నమాట మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, మంచి కాలేజ్ వస్తుంది. ఫర్దర్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో మీరు మంచి కాలేజ్ నుండి పర్స్యూ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? సార్ గ్రూప్లో అప్పుడు డిస్కషన్ పెట్టారు కదా ఇంపార్టెంట్ టాపిక్స్ అవి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఎవరికి లేవా డౌట్స్ రిగార్డింగ్ ఎగ్జామ్ కానీ సబ్జెక్ట్ కానీ? ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, నో ప్రాబ్లం, యూ కెన్ స్పీక్. ఎవరు జడ్జ్ చేయరు నాన్న, మీకు డౌట్స్ ఉంటే అడగవచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. Ma'am, based on physics, what should we follow? NCRT or another? ఐఎమ్ యువర్ బయాలజీ టీచర్. రిగార్డింగ్ ఏమైనా బయాలజీ క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, సబ్జెక్ట్ వైజ్గా నేను చెప్తాను. అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీకి వచ్చేసరికి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బేస్డ్ అంటే ఫస్ట్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్ డిస్ప్లే అయ్యిద్ది. తర్వాత గ్రూప్ లింక్ యూజ్ చేసుకొని గ్రూప్లోకి వచ్చిన వాళ్ళకి ఆ మెసేజ్ డిస్ప్లే అవ్వలేదు. సో ఫస్ట్ పరంగా చూసుకుంటే సబ్జెక్ట్ పరంగా ఓన్లీ బయాలజీకి యూ డిపెండ్ ఆన్ క్లాస్ నోట్స్ అండ్ ఎన్సీఆర్టీస్. ఫర్దర్గా మీరు వేరే చదవాల్సిన అవసరం లేదు నీట్కి. అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి అని అంటే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్కి ఎన్సీఆర్టీస్ అండ్ క్లాస్ నోట్స్. అండ్ ఫిజికల్కి వచ్చేసి మోర్ ఎఫ్ఏక్యూస్ పీవైక్యూస్ అండ్ క్లాస్ నోట్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఫిజిక్స్కి వచ్చేసరికి అయితే ఏవైతే థియరీ చాప్టర్స్ ఉంటాయి కదా నాన్న, సో థియరీ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీరు ఎన్సీఆర్టీ యూజ్ చేసుకోండి ఫర్ ఫిజిక్స్, ఓకేనా? For biology, what should we
యూస్ ఫర్ ఆబ్జెక్ట్ అంటే మెయిన్గా ఏది యూజ్ చేయాలి అనేసి. మెయిన్లీ అని ఏం లేదు నాన్న. అంటే వాళ్ళ ప్రకారం ఏంటి అని అంటే ఫస్ట్ ఎన్సీఆర్టీ బిట్వీన్ లైన్స్ మీకు అర్థం కావాలి ఫస్ట్ థింగ్. సో వీఆర్ టీచింగ్ దట్ మన బ్యాచ్లో ఎన్సీఆర్టీ బిట్వీన్ లైన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుండి క్వశ్చన్స్ అసెన్షియల్ రీజనింగ్ ఆర్ ద మేజర్ క్వశ్చన్స్ ఇప్పుడు అడిగేది ఫ్రీక్వెంట్లీ ఏంటన్న అసెన్షియల్ రీజనింగ్ కానీ స్టేట్మెంట్ బేస్డ్ కానీ ఇట్లాంటివి అడుగుతూ వస్తున్నారు. ఇది ఏంటంటే ఎగ్జామ్ కిల్లింగ్ ప్రాసెస్ టైం కిల్లింగ్ ప్రాసెస్ అన్నమాట. ఎగ్జామ్ని మనం ఎట్లా టైం మెయింటెనెన్స్ చేస్తూ రాయాలి అని అంటే ఉన్న 3 అవర్స్లో. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవాలి చదవడం అనేది. సో తర్వాత అటెంప్ట్కి వెళ్ళిపోతాం కదా. సో బయాలజీకి వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫ్రీక్వెంట్ ఇయర్స్లో క్వశ్చన్స్ అనేవి లెందీగా చేస్తున్నారు. సో అప్పుడు స్టూడెంట్కి ఏంటి ప్రెషర్ పడిపోద్ది, టైం కిల్లింగ్ అయిపోతుంది, టైం తొందరగా అయిపోతుంది, ఫిజిక్స్కి తక్కువ టైం దొరుకుతుంది. అప్పుడు ఏమైపోద్ది నాన్న, ర్యాంక్ గ్రాడ్యువల్లీ పడిపోతుంది అక్కడ. సో ఇవి ఓవర్కమ్ చేయడానికి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అనేది బెస్ట్ థింగ్ మీరు చెప్పినట్టు. ఓకే, సో అది స్పెసిఫిక్గా ఏ బుక్ అనేది ఏం లేదన్న, ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ చాప్టర్ వైజ్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. మళ్ళీ అది కూడా క్వాలిటీ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఎంత క్వాంటిటీ అన్నది కాకుండా ఎన్ని క్వశ్చన్స్ క్వాంటిటీ 200 క్వశ్చన్స్ చేశానన్నది కాదు. ఏ క్వశ్చన్స్ అయితే మీకు రిపీటెడ్గా అండ్ నియర్ టు ద ఎగ్జామ్ ప్యాటర్న్లో వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ దట్ క్వశ్చన్స్ ఇన్ అవర్ బ్యాచ్. ఓకేనా, మన బ్యాచ్లో మీకైతే ఏదైతే క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయో అవి ప్రొవైడ్ చేస్తాము చాప్టర్ వైజ్. మీరు అవి యూజ్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది ఇంకా ఒక లెవెల్ పెంచుకోవచ్చు. ఇంకెనీ అదర్ క్వశ్చన్స్? మ్యామ్ మీరు ఎలా ప్రిపేర్ చేపిస్తారు మ్యామ్ మాకు? ఎలా ప్రిపేర్ చేపిస్తారు అని అంటే మీరు కాలేజ్ వెళ్తున్నారా నాన్న? వెళ్తున్నాం మ్యామ్. మీరు కాలేజ్లో ఏం చేస్తారన్న, క్లాసెస్ చెప్తారు కదా. చెప్తారు. ఓకే, క్లాసెస్ చెప్పినప్పుడు ఏంటి మీరు నోట్స్ తీసుకుంటున్నారా? మ్యామ్. నోట్స్ తీసుకొని మీరు ఏం చేస్తున్నారు నాన్న, చదువుతున్నారా? అంటే మీరు మళ్ళీ ఒక క్లాసెస్ చెప్తారా లేకపోతే క్వశ్చన్ సాల్వ్ చేపించి మాకున్న డౌట్స్ క్లారిఫై చేస్తారా అని? ఓకే, అది బేస్ ఆఫ్ క్వశ్చన్, అది అడగాల్సింది. యాక్చువల్గా మనకు ఉన్న టైం ఎంతనన్నా, సో మనకు నార్మల్గా జనరల్గా మన వే ఆఫ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది ఫస్ట్, ఓకేనా, ఫస్ట్ వే ఆఫ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది, క్లాసెస్ కంప్లీట్ చేసేసుకుంటాం మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ నుండి. ఇప్పుడు రివిజన్ క్లాసెస్ కదా నాన్న, సో కొన్ని బేసిక్స్ కూడా కవర్ చేసుకుంటాం. ఎక్కడైతే బేసిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయో ఆ బేసిక్స్ కూడా కవర్ చేసుకొని మనము కంప్లీట్ చేసుకుంటాం. సో ఏప్రిల్ మంత్ వచ్చేసి మనకు మేజర్ అండ్ రివిజన్ మంత్ ఒకటి, అది క్రూషియల్ మంత్ అన్నమాట. ఆ క్రూషియల్ మంత్లో మనకు పాసిబుల్ అయిన క్వశ్చన్స్ అన్నీ మనం బై క్వశ్చన్ సాల్వ్ చేస్తూ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఓకేనా, ఇక్కడ 2 ways ఉన్నాయి నాన్న. ఫస్ట్ వన్ ఏంటి, మన క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటున్నాం. ఎక్కడైతే కాన్సెప్ట్ అవసరమో అక్కడ మన క్లాసెస్ అనేవి తీసుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు C3C4 సైకిల్ ఉందా నాన్న, C3C4 సైకిల్ మీరు డైరెక్ట్ సాల్వ్ చేయగలుగుతారా క్వశ్చన్స్ కాన్సెప్ట్ లేకుండా? లేదన్న. సో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుని తర్వాత క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఏంటి, ఇప్పుడు మనం ఏప్రిల్ మంత్కి రీచ్ అయిపోయాం. సో ఇప్పుడున్న తక్కువ టైంలో ఏం చేస్తామంటే మనం క్వశ్చన్ త్రూ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఓకేనా, ఎలా ఉంటాయి అని అంటే సాల్వ్ చేస్తేనే మనం ఎలిమినేషన్ మెథడ్ అవ్వచ్చు, ఏదైనా చిన్న చిన్న మెథడ్స్ వాడి మనం ఏం చేస్తామనంటే వీ కెన్ సాల్వ్ ద క్వశ్చన్ ఇన్ ఈజీ ప్యాటర్న్. సో అట్లాంటి టిప్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో రివిజన్ బ్యాచ్లో. ఓకేనా? ఓకే మ్యామ్. ఇంకెనీ డౌట్స్? నో మ్యామ్. మ్యామ్ ఇప్పుడు మా క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తారా, ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తారా మ్యామ్? సో ఇక్కడికి వచ్చేసరికి అంటే నాన్న నీట్ అండ్ ఐపీ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది నాన్న. సో నీట్లో ఏంటి అని అంటే మీకు బయాలజీకి 2 బుక్సే ఉంటాయి. అంటే ఫస్ట్ ఎన్సీఆర్టీ 1 ఎన్సీఆర్టీ 2 అని ఉంటుంది. అంటే మీకు నీట్లో వచ్చేసి కంబైన్డ్ సిలబస్ వస్తుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది ఉండదు. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం నాన్న, వెయిటేజ్ తీస్తాం, వెయిటేజ్ లిస్ట్. మోస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాం మనం. సో ఎందుకనంటే మనము హై వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాం అనుకున్నాను, మనకు ఒక 50 to 60% ఆఫ్ ద సిలబస్ మన మైండ్లో ఉంటుంది. సో మనకు కొద్ది బర్డన్ అనేది వెళ్ళిపోతుంది. సో వీ కెన్ రివైజ్ ఈజీలీ. ఆ వెయిటేజ్ చాప్టర్స్ని రివిజన్ చేసుకుంటూ ఇంకా చిన్న చాప్టర్స్ని కవర్ చేసుకొని మన ర్యాంక్ పెంచుకుంటాం. ఇది మన బేస్ ఆఫ్ ప్లాన్.
ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నాన్న? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. సో మీకు ఐపీఈ ఎగ్జామ్స్ ఎప్పటి నుండి? ఫిబ్రవరి మ్యామ్, ఫిబ్రవరి 28. మీరు ఓకే మీకు ఐపీఈ ఎగ్జామ్స్కి ఓకే సమ్వన్ ఈజ్ నాట్ అన్మ్యూటెడ్. మ్యూట్ చేసుకోండి, నాకు వాయిస్ డబుల్ వస్తుంది. ఓకే ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ మీ ఐపీఈ క్లాసెస్ కానీ ఏవైనా దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేస్తున్నామని అంటే సో ఫస్ట్ మీకు క్లాసెస్ అనేవి ఈవినింగ్ టైంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఏంటి అంటే మీరు క్లాసెస్లో మీ ప్రిపరేషన్ ఐపీకి ప్రిపేర్ అయినప్పటికి కూడా ఈవినింగ్ వచ్చిన తర్వాత మీ నీట్కి తగినంత టైం మీరు తీసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎంసెట్ కూడా. సో రెండుకి ప్రిపేర్ ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే వన్స్ అగైన్ సో నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే మీ ప్రిపరేషన్కి మేము 1-to-1 మెంటర్షిప్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు అంటే డిఫరెన్సెస్ చెప్తాను, మా బ్యాచ్ ఎందుకు జాయిన్ అవ్వాలి అనడానికి కొన్ని డిఫరెన్సెస్ చెప్తాను. సో మా బ్యాచ్లో ఏంటి అని అంటే స్టూడెంట్తో ఇంటరాక్షన్ ఉండడం జరుగుతుంది. ఎవరైనా లో స్కోరింగ్ కానీ ఇప్పటివరకు ఏం స్టార్ట్ చేయలేం మేడం కానీ నాకు స్కోర్ రావాలి మేడం అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి. సో మేజర్ పోర్షన్ ఏంటి? బయాలజీ కదా నీట్లో. సో మేజర్ పోర్షన్ బాటనీ జువాలజీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. సో అది డైలీ మీరు క్లాసెస్ జాయిన్ అయ్యి సో రెగ్యులర్గా క్లాసెస్ జాయిన్ అయ్యి నోట్స్ తీసుకొని చెప్పిన ప్యాటర్న్స్ ఫాలో అయ్యారనుకోండి 350+ తెచ్చుకోవడం ఈజీ. ట్రస్ట్ మీ, మీకు ఉన్న టైం చాలా క్రూషియల్ టైం అండ్ వాల్యుబుల్ టైం. ఈ టైంని మీరు యూటిలైజ్ చేసుకోలేరు అనుకోండి, నీట్ ప్లాన్ ఉన్న వాళ్ళు ఫర్దర్గా ఇంకో డ్రాప్ తీసుకోవాలి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకున్నాను వాళ్ళు ఒకవేళ షార్ట్ టర్మ్ తీసుకొని వాళ్ళకు సీట్ వచ్చేసి వాళ్ళు వెళ్ళి సో మీరేంటి ఇంకా అక్కడనే ఉండి మళ్ళీ ఓకే మీరు అక్కడనే ఉండేసి జస్ట్ 1 సెకండ్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు ఇక్కడికి. సో వీల్ స్టార్ట్ లెసన్స్ జస్ట్ వీళ్ళకి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత వీల్ స్టార్ట్ లెసన్ ఓకేనా. సో ఏంటి అని అంటే నాన్న మీ సీట్ ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి సీట్ వచ్చేసి వెళ్ళిపోతారు, మీ టైం ఏమో వేస్ట్ అయిపోద్ది, అప్పుడు మీకు ప్రెషర్ అనేది పెరిగిపోద్ది. మీకు ఇప్పుడున్న గ్రాస్పింగ్ పవర్ అనేది మీరు లాంగ్ టైంలో ప్లాన్ చేస్తుంటే ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడున్న ఫ్రీక్వెన్సీని మీరు మిస్యూజ్ చేశారనుకోండి ఇంకా 1 year 2 year డ్రాప్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న టైంని మీరు యూటిలైజ్ చేసుకొని పర్ఫెక్ట్గా ప్లానింగ్తో చదవండి ఓకేనా. సో మీకు కావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి మేము ప్రొవైడ్ చేస్తాము ఓకేనా. ఏంటి మీకు కావాల్సినవి ఏంటన్నా ఈ టైంలో బెస్ట్ క్వాలిటీ లెక్చర్స్ కావాలి. ఫస్ట్ థింగ్ సబ్జెక్ట్ ఏదైతే నీట్ రిలేటెడ్ చెప్తున్నారో ఆ లెక్చర్స్ కావాలి. సెకండ్ థింగ్ ఏంటి ద నోట్స్ ఓకేనా. తర్వాత క్వశ్చన్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో క్వశ్చన్ ప్రాక్టీస్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి టెస్ట్ ఓకేనా. ఇవి మేజర్గా చేసుకున్నారనుకోండి మీ ర్యాంక్ ఏంటి, మీరు ఎక్కడ ఏ లెవెల్లో ఉన్నారు, ఆ ఇంప్రూవ్మెంట్ ఏంటి అనేది మీకే అర్థమైపోద్ది. సో ఉన్న టైంని అట్లా యూటిలైజ్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా బ్యాచ్ జాయిన్ అవ్వాలి ఓకే. మేము మిగతా వాటితో మేము ఎందుకు బెస్ట్ అని చెప్పడానికి ఒకటే రీజన్ ఏంటి అని అంటే వీ విల్ ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్. అంటే వేరే బ్యాచ్లో మీరు ఒకవేళ కంపేర్ చేసుకుంటే లెసన్స్ చెప్పేసి వెళ్ళిపోతారు నాన్న, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళకు స్కోర్ ఎందుకు పెరగట్లేదు, సో వాళ్ళకున్న మైనస్ ఏంటి అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి మన దగ్గర. సో ఇవి కన్సిడరేషన్లోకి తీసుకోండి ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఒకవేళ క్లాసెస్లో మాట్లాడకపోతే అంటే ఏమన్నా అనుకుంటారు ఇట్లా ఫీల్ అయిపోతే లాస్ అయ్యేది మీరే.
సో అంటే మీ డౌట్ మీరు క్లియరెన్స్ ఉంచుకోవాలి. ఫస్ట్ డౌట్ ఏదైనా ఉంది అని అంటే ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి డౌట్ అనేది. క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఆ డౌట్ మీలోనే ఉండిపోయి తర్వాత అదే క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, సో ఇట్ విల్ బీ ఏమైపోద్ది, మైనస్ మార్క్స్ అయిపోతాయి. సో నీట్లో ఏంటి మైనస్ మార్క్స్ ఉంటాయి కదా, మైనస్ మార్క్స్ ఉంటే ర్యాంక్ తగ్గిపోద్ది. ప్యాటర్న్ తెలుసు కదా మీకు నీట్ గురించి. కొంతమందికి తెలియకపోవచ్చు, ఎందుకనంటే ఆల్ ఆర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా నీట్ అటెంప్ట్ ఇవ్వని వాళ్ళు వీళ్ళందరూ నాకు తెలిసి. ఎవరైనా ఉన్నారా నీట్ అటెంప్ట్ చేసిన వాళ్ళు? ఉన్నారా ఎవరైనా? ఓకే, చిన్న క్లాస్ ఉంది, ఒకసారి మీరు కూడా జాయిన్ అవుతారు మా స్టూడెంట్స్తో పాటు. జస్ట్ చూడండి, మీకు అర్థమైతే మీకు లెసన్స్ ఎలా ఉంటుంది, వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందని మీకు జస్ట్ ఐడియా కోసం. అండ్ రెగ్యులర్ డెమో క్లాసెస్ వస్తూ ఉంటాయి మీకు. సో ఎవరైనా ఈ క్లాస్ తర్వాత మీకు జాయిన్ అవ్వాలి అని అనిపిస్తే మేము లిమిటెడ్ స్టూడెంట్స్నే తీసుకుంటున్నాము. అది కూడా ఎక్కువ ఓవరాల్ లోడ్ తీసుకొని వాళ్ళకి ప్రెషర్ పెట్టేసి అట్లా కాదు. మేము ఫోకసింగ్ ఆన్ స్మాల్ గ్రూప్ మాత్రమే, చిన్న గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకి 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. బెటర్ లెర్నింగ్ అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఫస్ట్ స్టూడెంట్ టీచర్ అండర్స్టాండింగ్ అంటే వాళ్ళకి ఏం కావాలి, ఎలా ప్రాక్టీస్ చేపిస్తే వాళ్ళ ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది అన్నది మేము హ్యాండ్స్లోకి తీసుకుంటాం. ఓకేనా, ఇది ఫస్ట్ థింగ్. ఇంకొకటి, ఇది ఒకవేళ ఈ క్లాస్ తర్వాత మీకు ఎవరికైనా జాయిన్ అవ్వాలి అని అనిపిస్తే గ్రూప్లో ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి, సార్ విల్ కాంటాక్ట్ యూ. అండ్ బ్యాచ్ డీటెయిల్స్ మీకు తెలిసినవే, 4999 ప్రైజ్ ఒకటి. ఓకేనా, అప్ టు మీకు నీట్ ఎగ్జామ్ ఉండేంత వరకు క్లాసెస్ నడుస్తూ ఉంటాయి, గైడెన్స్ వస్తూనే ఉంటుంది. ఓకేనా, అండ్ రిగార్డింగ్ బయాలజీ ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగవచ్చు గ్రూప్లో, ఐ విల్ రిప్లై. ఓకేనా, క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే యూ కెన్ మెసేజ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి గ్రూప్లో పెట్టేయండి. ఓకేనా, ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా నాన్న? ఇంకా ఓకే, గివ్ మీ 2 minutes. స్టార్ట్ లెక్చర్. అంటే వీడియోస్ ప్రొవైడ్ చేస్తారా చాలా లేకుండా లేకపోతే? ఏంటి శరణ్య? అంటే ఇప్పుడు క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోతే వీడియోస్ ప్రొవైడ్ చేస్తారా? ఓకే, ఇన్ కేస్ మీరు బ్యాచ్ జాయిన్ అయిన తర్వాత మీకు ఫర్దర్ ఏదన్నా ఎగ్జామ్ ఉండో సంథింగ్ ఏదో మీరు క్లాస్ ఒకవేళ అటెండ్ అవ్వలేదు అనుకున్నాను, వీల్ ప్రొవైడ్ రికార్డెడ్ లెక్చర్స్. ఓకేనా, ఓన్లీ రిజిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఓకేనా, ఆ డే వరకు మీరు ఒకవేళ మిస్ అయిన క్లాసెస్ ఏమైనా ఉంటే రికార్డింగ్ క్లాసెస్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, గివ్ మీ 2 minutes, విల్ స్టార్ట్ ద లెక్చర్ దెన్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సాయితి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. సాయితి, ఇంకెవరు రాలేదు ఇవాళ? సుమయ్య, కీర్తన రాలేదు కదా? ఎస్ మ్యామ్. ఈ గ్రూప్లో వాళ్ళకి పాత లింక్ అనుకుంటున్నారేమో.
ఓకే డన్. స్క్రీన్ షేర్ అవుతుందా నాన్న అందరికీ? ఎస్ మ్యామ్. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా అందరికీ? ఎవరికైనా ప్రాబ్లం ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే డన్. ఓకే, సో జస్ట్ మీకు ఇంట్రడక్షన్ కోసము స్టార్టింగ్ సో రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ చాలా హెక్టిక్ చాప్టర్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ కూడా. అర్థం చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకవేళ అర్థం చేసుకోకపోతేనే హెక్టిక్ చాప్టర్ అనిపిస్తుంది. ఇక్కడ నుండి మీకు క్వశ్చన్స్ 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇవి కూడా ర్యాంక్ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. ఎందుకనంటే మనం మిగతా టాపిక్స్ అన్నీ ఈజీగా పెట్టేస్తాము. కమింగ్ టు ద ప్లాంట్ ఫిజియాలజీలో ఏవైతే చాప్టర్స్ ఉంటాయో అవి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటాయి. అలాగే పెట్టడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాము. సో కాన్సెప్ట్ అర్థం చేసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అనిపిస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ క్లాసెస్ అని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ పక్కకి ఒక రన్నింగ్ నోట్స్ బుక్ ఉండాలి. సో నోట్ చేసుకుంటూ వెళ్ళండి చెప్పింది. సో తర్వాత రివిజన్ చేయండి, అయితేనే గుర్తుంటుంది. నార్మల్గా క్లాస్ చూస్తున్నామని అంటే చూస్తున్నాం అన్నట్టు కాకుండా బుక్ పెన్ పక్కన పెట్టుకొని చూడండి. ఓకేనా? సో రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. సో రెస్పిరేషన్ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్స్ ఎవరైనా చెప్తారా? రెస్పిరేషన్ అంటే ఏంటి అనేది ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. సో నేను చెప్పేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ రెస్పిరేషన్ అంటే ఏంటి? రెస్పిరేషన్ అంటే మరి ఆక్సిజన్ తీసుకోవడం అండ్ కార్బన్ డైఆక్సైడ్ వదలడం, ఇది ఒక రెస్పిరేషనా? ఓకేనా? ఇది రెస్పిరేషనా చెప్పండి ఒకసారి. ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేయడం, నో, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ రెస్పిరేషన్. సో ఇది బ్రీతింగ్ అంటారు. ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేయడం ఏదైతే ప్రాసెస్ మనం డైలీ చేస్తున్నామో ఇది కైండ్ ఆఫ్ ఏంటి రెస్పిరేషన్. కాకపోతే ఇట్స్ అ బ్రీతింగ్ అన్నమాట. బ్రీతింగ్లో ఏంటన్నా, బ్రీతింగ్ ఏంటి, మనము ఆక్సిజన్ తీసుకుంటాం అండ్ కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తాం. మరి రెస్పిరేషన్ ఏంటి మేడం? రెస్పిరేషన్ ఏంటి అని అంటే మనం ఆక్సిజన్ తీసుకున్న తర్వాత మన ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది నాన్న? నేసల్ ఛాంబర్ నుండి లంగ్స్ వరకు వెళ్తుంది. ఓకే, లంగ్స్ నుండి తర్వాత బ్లడ్ సెల్స్లోకి వెళ్ళి, తర్వాత బ్లడ్ సెల్స్ నుండి త్రూ అవుట్ ద బాడీ వెళ్ళి ఎక్కడైతే అవసరమో అక్కడికి ఆక్సిజన్ ఆర్గన్స్కి ఆక్సిజన్ అందిస్తూ ఉంటుంది మన బ్లడ్ అనేది. ఓకేనా? బ్లడ్తోని హిమోగ్లోబిన్ బైండ్ అయిపోతుంది కదా, సో వెళ్ళి అక్కడ బ్లడ్ సెల్స్కి ఇచ్చేస్తుంది. ఓకే, సో ఎట్ ద టైం ప్యారలల్గా మనం ఫుడ్ కూడా తీసుకుంటాం నాన్న. ఫుడ్ ఏం చేస్తుంది, మనకు గ్లూకోజ్ అనేది ఇస్తుంది. సో మనకు ఏంటి గ్లూకోజ్? ఎనర్జీ. ఓకేనా? ఫుడ్ ఏదైతే ఉందో మనము స్టార్చ్ తీసుకుంటాం.
ఓకేనా. ఫార్మ్ ఆఫ్ ఇప్పుడు ఆలు పరాటా సంథింగ్ మీద ఏదో తిన్నారు నాన్న, అది కైండ్ ఆఫ్ స్టార్చ్ అన్నమాట. అది కైండ్ ఆఫ్ స్టార్చ్. స్టార్చ్ని ఏం చేస్తున్నాం మనం, తింటున్నాం. తిన్న తర్వాత ఏంటి, సెలైవరీ అమైలేస్తో కలిపి, అంటే మనం ఎంజైమ్తో కలిపి అది ఏం చేస్తున్నాం, సింపుల్ మాలిక్యూల్స్గా తీసుకుంటున్నాం. అంటే ఇంతకుముందు ఉన్న మైక్రో మాలిక్యూల్స్ని మైక్రో మాలిక్యూల్స్గా మార్చి మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. ఆ కన్జ్యూమ్ చేసింది ఎక్కడికి వెళ్తుంది, సో మళ్ళీ తర్వాత స్టమక్కి వెళ్ళి తర్వాత బ్లడ్లో కలిసి మళ్ళీ త్రూ అవుట్ ద బాడీ వెళ్ళిపోతూ ఉంటుంది కదా నాన్న, త్రూ అవుట్ ద బాడీ వెళ్ళిపోతూ ఉంటుంది. సో త్రూ అవుట్ ద బాడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫుడ్ వచ్చింది, ఆక్సిజన్ వచ్చింది. సో ఏదైతే రిక్వైర్డ్ ఆర్గన్ ఉందో రిక్వైర్డ్ ఆర్గన్ దగ్గరికి ఫుడ్ వచ్చింది, ఆక్సిజన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫుడ్ వచ్చింది ఏ ఫామ్లో వచ్చింది నాన్న, గ్లూకోజ్ ఫామ్లో వచ్చింది. సో గ్లూకోజ్ ఫామ్లో మన ఏదైతే రెస్పిరేషన్, అంటే రెస్పిరేషన్ అనే టర్మ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ ఫుడ్ గ్లూకోజ్ని ఆక్సిజన్ బ్రేక్ డౌన్ చేస్తుంది. కార్బన్ కార్బన్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రేక్ డౌన్ చేస్తుంది ఆక్సిజన్ అనేది. సో బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఏం రిలీజ్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇన్ ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అండ్ ఎన్ఏటీపీ ఫామ్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటన్నా, ఫస్ట్ ఏంటి, మనము ఆక్సిజన్ తీసుకున్నాం, ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ వదిలేసాం. ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ బ్రీతింగ్. ఓకేనా, ఆక్సిజన్ తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ వదిలేసాం, ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ బ్రీతింగ్. తర్వాత ఏమైంది, ఆక్సిజన్ వెళ్ళి ఆ లంగ్స్కి వెళ్ళింది, లంగ్స్ నుండి మన బాడీ ఎక్కడనైతే అవసరమో అక్కడి వరకు ఆర్గన్స్లో బ్లడ్ సెల్స్తోనే వెళ్ళిపోయింది అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఫుడ్ కూడా తీసుకున్నాం. ఓకేనా, ప్యారలల్గా ఫుడ్ కూడా తీసుకున్నాం అనుకోండి. మనం సర్వైవల్కి ఆక్సిజన్ ఫుడ్ అయితే డెఫినెట్గా తీసుకుంటాం కదా డేలో. సో అవి రెండు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మన బాడీలోకి వెళ్ళిపోయింది, మన ఇక్కడి వరకు ఆర్గాన్స్కి ఏదైతే రిక్వైర్డ్ ఆర్గాన్ వరకు వెళ్ళి ఆక్సిజన్ వెళ్ళింది. ఎట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా వెళ్ళింది. ఫుడ్ అండ్ ఆక్సిజన్ వెళ్ళినప్పుడు ఏమైపోతుంది నాన్న, సో అక్కడ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. అంటే మనం వర్క్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలి నాన్న, మీరు క్లాస్ వింటున్నారు, వాక్ చేస్తూ వింటున్నారు, లేదంటే నోట్స్ రాస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. సో ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది, ఆ ఆక్సిజన్ వచ్చిన ఆక్సిజన్ ఆ గ్లూకోజ్ బాండ్స్ ఏదైతే గ్లూకోజ్ ఫామ్లో వచ్చిందో ఆ గ్లూకోజ్ బాండ్స్ని బ్రేక్ చేస్తే ఆ ఎనర్జీ వచ్చింది. సో ఆ ఎనర్జీ ఏంటి, ఏటీపీ అండ్ ఎన్ఏడిపి అని చెప్పాను కదా. ఇదేంటి, ఈ ప్రాసెస్ని రెస్పిరేషన్ అంటున్నాం. ఓకేనా, సారీ. సో ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం నాన్న, రెస్పిరేషన్. సో డిఫరెన్స్ అర్థమైందా, రెస్పిరేషన్కి బ్రీతింగ్కి. బ్రీతింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, అట్మాస్ఫియర్ ఎయిర్ ఏదైతే తీసుకుంటున్నాం ఆయన, అలాగే మన పల్మనరీ గ్యాసెస్ ఏంటి, CO2 అనేది రిలీజ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా, లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మనం బయటకు వదిలేసి ఆక్సిజన్ తీసుకుంటున్నాం. ఇది బ్రీతింగ్. ఓకేనా, రెస్పిరేషన్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ బ్రీతింగ్ అంతే. కాకపోతే బ్రీతింగ్ అనేది రెస్పిరేషన్ అవ్వలేదు అన్నమాట. ఓకేనా, రెస్పిరేషన్ ఏంటి, అక్కడ గ్లూకోజ్ మాలిక్యూల్స్ని ఆక్సిజన్ బ్రేక్ చేసినప్పుడు వచ్చిన ఎనర్జీ ఏదైతే ప్రాసెస్ ఉందో దీన్ని రెస్పిరేషన్ అంటున్నాం. సో ఇది డెఫినేషన్ అన్నమాట రెస్పిరేషన్. ఓకే, ప్లాంట్స్లో ఏంటి నాన్న చూడండి, ప్లాంట్స్లో రెస్పిరేషన్ ఏంటి. సో ప్లాంట్స్ని బ్రీత్ చేస్తాయి అంటే బ్రీత్ చేస్తాయి. సో ప్లాంట్స్లో ఏంటి అంటే ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, సో ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అని అంటే ఇప్పుడు కార్బన్ మాలిక్యూల్స్ ఏమైనా బాండ్స్ ఉన్నాయి అనుకోండి, అవి బ్రేక్ చేసినప్పుడు ఏమైపోతుందని చెప్పాను నేను, సెల్లో ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది అని చెప్పాను, ఎనర్జీ అనేది వస్తుంది. సో దీన్ని ఏమంటున్నామంటే సెల్యులర్ రెస్పిరేషన్. సెల్లో ఈ ప్రాసెస్ అనేది జరిగితే సెల్యులర్ రెస్పిరేషన్. ఒకసారి చూడండి, ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, బ్రేకింగ్ ఆఫ్ కార్బన్ బాండ్స్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్, అంటే పెద్ద మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో, గ్లూకోజ్ ఫార్మ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏవైనా ఉన్నాయి అనుకున్నాను, సో వాటిని బ్రేక్ చేసామనుకోండి, సో అప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీని ఏమంటున్నాం, ఏటీపీ అని అంటున్నాం. ఓకేనా, సో ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం, సెల్యులర్ రెస్పిరేషన్ అంటున్నాం. సో ఈ ఎనర్జీ దేనికి యూజ్ అవుతుంది, ఈ సెల్ను ఏదైతే బ్రేక్ అయిన తర్వాత కార్బన్ బాండ్ బ్రేక్ అయిన తర్వాత వచ్చిన ఎనర్జీ ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే, ఫర్ అబ్జర్ప్షన్ కానీ ప్లాంట్స్లోనా, ఇది ట్రాన్స్పోర్ట్ కానీ, ఓకేనా, ప్లాంట్లో ఫ్లో అండ్ ట్రాన్స్పోర్ట్, జైలం ట్రాన్స్పోర్ట్ కానీ, తర్వాత మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి, లేదనంటే న్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్, అండ్ రిప్రొడక్షన్, అంటే నెక్స్ట్ గ్యామెట్ ఫార్మేషన్ కానీ, ఇట్లాంటి బ్రీతింగ్ కానీ, ఇట్లాంటివి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఏటీపీ అనేది వీటికే హెల్ప్ చేస్తూ ఉంటుంది ఎనర్జీ అనేది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, అన్లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఏంటి, ఎక్కడి నుండి ప్రిపేర్ చేసుకుంటే ఫోటోసింథసిస్. ఓకేనా, ఫోటోసింథసిస్ జరగడం వల్లనే అన్లిమిటెడ్ ఆఫ్ ఫుడ్ అనేది ప్లాంట్ తయారు చేసుకోగలుగుతుంది. ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలిసింది. ఫుడ్ అనేది
ఇక్కడ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటుంది, ప్లాంట్ అనేది ఫోటోసింథసిస్ ద్వారానే ప్రిపేర్ చేసుకుంటుంది కదా నాన్న. సో ఓకే, ఇది ఎలా లైట్ ఎనర్జీని తీసుకొని, లైట్ ఎనర్జీ అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ తీసుకుంటుందా మేడం ప్లాంట్స్ అని అంటే ఆక్సిజన్ కూడా తీసుకుంటుంది రెస్పిరేషన్కి. తర్వాత ఎక్సైజ్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్పిరేషన్ తర్వాత వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా, బయటకు వచ్చేస్తూ ఉంటాయి లైక్ వాటర్ కానీ ఆక్సిజన్ కానీ. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ పాటు ఫుడ్. ఇది ఎండ్ ప్రోడక్ట్స్ అన్నమాట ఫోటోసింథసిస్కి. ఓకేనా, సో కాంపౌండ్స్ ఆర్ ఆక్సిడైజింగ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. ఈ రెస్పిరేషన్ చేసేటప్పుడు కాంపౌండ్స్ ఏవైతే ఆక్సిడైజ్ అవుతున్నాయో వాటిని ఏమంటున్నాం నాన్న, రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్ అంటున్నాం. ఈ డ్యూరేషన్ ఏదైతే ఈ ప్రాసెస్ జరుగుతుందో రెస్పిరేషన్ జరిగే టైంలో ఏవైతే కాంపౌండ్స్ ఆక్సిడైజ్ అవుతున్నాయో వాటిని రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్ అని అంటున్నాం నాన్న. ఇవేంటి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే మెయిన్లీ కార్బోహైడ్రేట్స్. మీ ఎన్సీఆర్టీలో ఇచ్చింది ఏంటి నాన్న అంటే మెయిన్లీ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. ఇది మోస్ట్ కామన్ అన్నమాట. అండ్ వేరేవి కూడా ఉన్నాయి లైక్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ ఆర్గానిక్ యాసిడ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మెయిన్లీ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ నాన్న. ఓకేనా, రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్ మీద క్వశ్చన్స్ అడిగాడు మీకు, పీవైక్యూ ఉంది చూసుకోండి. సో ఇక్కడ ఏంటి అని అంటే రెస్పిరేటరీ సబ్స్ట్రేట్స్లో మెయిన్గా కార్బోహైడ్రేట్, నెక్స్ట్ ఏంటి ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ ఆర్గానిక్ యాసిడ్స్ అన్నమాట. సో ఎనర్జీ ఏదైతే ప్లాంట్లో రిలీజ్ అవుతుంది నాన్న. సో ఇప్పుడు ఏంటి ఎనర్జీ అనేది ఇలా ఏటీపీలో క్యాప్చర్ చేసుకుని ఎనర్జీ అనేది డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేము. సో దాన్ని ఏ ఫామ్లో క్యాప్చర్ చేస్తున్నాం, ఏటీపీఆర్ ఎన్ఏటీపీలో క్యాప్చర్ చేసుకొని వీటిని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. సేమ్ యాజ్ ప్లాంట్లో కూడా ఏంటి అని అంటే ఎనర్జీ అనేది వన్ స్టెప్లో రిలీజ్ అయ్యే ప్రాసెస్ కాదు, ఒక సింగిల్ స్టెప్లో ఎనర్జీ కాదు అన్నమాట. ఓకే, 1 సెకండ్. సో అది త్రూ అవుట్ ద ప్రాసెస్ కొన్ని స్టెప్స్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతూ అన్నమాట. ఆ రిలీజ్ అయిన ఎనర్జీని ఎలా క్యాప్చర్ చేసుకుంటున్నాం అని అంటే ఏటీపీ ద్వారా. సో ఎనర్జీ ఎప్పుడైతే అవసరమో ఈ ఏటీపీని బ్రేక్ డౌన్ చేసి తర్వాత ఆ ఏటీపీ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుంటున్నాం. సో ఎనర్జీని ఏటీపీ రూపంలో క్యాప్చర్ చేసుకొని తర్వాత ఎప్పుడైతే ఎనర్జీ అవసరమో అది బ్రేక్ డౌన్ అయ్యి మనకి యూటిలైజ్ అవుతుంది. యాజ్ ఇన్ ప్లాంట్స్లో కూడా అంతే అన్నమాట. సో ఫస్ట్ ఈ సెల్యులర్ రెస్పిరేషన్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఎనర్జీ మొత్తం ఏటీ ఫామ్లో ఎన్ఏడిపి ఫామ్లో క్యాప్చర్ అయిపోయి క్యాప్చర్ అయినదంతా స్టోర్ అయిపోద్ది. సో స్టోర్ అయిన తర్వాత స్టోర్ అయినది ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు వచ్చి అది బ్రేక్ డౌన్ అయిపోయి మళ్ళీ యూటిలైజేషన్ జరుగుతుంది. రిపీట్ ప్రాసెస్ అన్నమాట ఇది. సో అందుకే ఏటీపీని ఏమంటున్నామంటే ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్స్ అని అంటున్నాం. ఓకేనా, సో ఇవి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియాలో కూడా స్టోర్ అవుతాయి. సో మైటోకాండ్రియాలో మనకు ఒకటి తెలుసు, మైటోకాండ్రియా ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఇది బేసిక్ బయాలజీ స్టూడెంట్స్కి తెలిసిందన్నమాట. మైటోకాండ్రియా ఈజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఎందుకనంటే ఇట్ స్టోర్స్ ఏటీపీ. ఓకేనా, అండ్ ఫర్దర్ నిన్న మొన్న చూసిన చాప్టర్స్లో అయితే మన పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నిన్న మొన్న చూసిన చాప్టర్స్లో ఏంటినన్నా ఆల్రెడీ మనం ఓన్లీ మైటోకాండ్రియాలనే కాదు క్లోరోప్లాస్ట్లో కూడా ఏటీపీ స్టోర్ అవుతుందని చూసాం. ఓకేనా, సో క్లోరోప్లాస్ట్ అండ్ ఏటీపీ అనేవి ఎనర్జీ కరెన్సీగా పనిచేస్తాయి. అండ్ ఏటీపీ అనేది మెయిన్గా ఏంటి అని అంటే ఎనర్జీ కరెన్సీ అని అంటాం అన్నమాట. మరి ప్లాంట్స్ రెస్పిరేషన్ చేస్తాయా అని అంటే ఆక్సిజన్ తీసుకుంటాయా అంటే తీసుకుంటాయి. సో ఎట్లా అని అంటే ఇప్పుడు నార్మల్గా ప్లాంట్స్ గెట్ ఆక్సిజన్ టు గివ్ అవుట్ CO2, ఇది జరిగింది. కాకపోతే సమ్ టైమ్స్ ఏంటి ఆక్సిజన్ కూడా తీసుకుంటాయి త్రూ టమాటో ఎప్పుడైతే అవసరం అవుతుందో రిక్వైర్డ్ బ్యాలెన్స్. ఇప్పుడు మన బాడీ ఉంది నాన్న, మనం కంపేర్ చేసుకుంటే మనం బయట నుండి ఆక్సిజన్ తీసుకుంటున్నాం. సో మనకు ఆక్సిజన్ కావాలి, బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేదు కాబట్టి పంపించేస్తున్నాము అని అంటే సో లెవెలింగ్ కూడా ఉంటుంది. సో మనము బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో మీరు చూసే ఉంటారు PCO2 PO2 పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ లెవెల్స్ ఎలా ఉంటాయి నాన్న, సో లిమిటింగ్ లెవెల్స్ అన్నమాట. సో ఇన్ కేస్ ఒకవేళ ఏ లెవెల్ పడిపోయినా ఎలా ఉంటుంది మన పరిస్థితి అనేది మళ్ళీ హాస్పిటలైజ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో అలా అవ్వద్దు. సో ఏంటి అని అంటే ఇప్పుడు ప్లాంట్లో కూడా ఆక్సిజనే ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజనే ఇస్తుంది అని అంటే అది ఆక్సిజన్ తీసుకోదని
కాదు నాన్న. సో దాంట్లో కూడా లెవెలింగ్ లిమిట్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు మన బాడీ నుండి టోటల్ కార్బన్ డైఆక్సైడ్ తీసేస్తే ఎలా ఉంటుంది, సేమ్ దాని బాడీ నుండి ఏదైతే బయటకి ఇస్తుందో ఆక్సిజన్ తీసేస్తే అక్కడ కూడా సేమ్ పరిస్థితి అన్నమాట. సో అక్కడ ఏంటి అని అంటే అది కూడా లిమిటింగ్ లెవెల్లో కూడా ఆక్సిజన్ అనేది కూడా తీసుకుంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఫోటోసింథసిస్లో అవసరం అవుతుందో, సో ఆక్సిడేషన్ చేసే టైంలో కానీ అట్లాంటి టైంలో ఆక్సిజన్ని కానీ తీసుకుంటుంది అన్నమాట ప్లాంట్ అనేది. సో అది ఎలా అబ్జర్వ్ చేస్తుంది, ఇప్పుడు మన బాడీ అని అంటే మనకు ఒక రిక్వైర్డ్ సిస్టమ్ ఉంది నాన్న. లైక్ లంగ్స్ ఉన్నాయి, బ్రీతింగ్ ఏదైతే ఈసోఫాగస్ ఉంది, నాసల్ ఛాంబర్ ఉంది. సో ఇలా అన్ని రిక్వైర్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో మన బాడీలో ఉంది. మరి ప్లాంట్లో ఎలా అని అంటే సో అంత పెద్ద సిస్టమ్ అనేది లేకపోయినా కానీ ఎట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అని అంటే త్రూ స్టొమాటో అండ్ లెంటిసెల్స్. లెంటిసెల్స్ ఏంటి అంటే నాన్న, అవి స్టెమ్స్ దగ్గర ఉన్న లెన్స్ లైక్ ఓపెనింగ్స్ అన్నమాట. ఇప్పుడు స్టెమ్ అనుకోండి, ఇది సపోజ్ ఇది స్టెమ్ అనుకోండి. ఇక్కడ లెన్స్ లైక్ ఓపెనింగ్స్ ఏవైతే చిన్న చిన్న ఉన్నాయి అంటే మనకు బయటకు అంతా కనిపించకపోయినా 4 ఓపెనింగ్స్ అని అనవచ్చు మనం. 4 ఓపెనింగ్స్ ద్వారా ఇప్పుడు ఇవి లివింగ్ సెల్స్. లైక్ చూడండి, రూట్లో ఏముంటాయి నాన్న, లూజ్లీ ప్యాక్డ్ పారెన్కైమేటో సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎక్స్ట్రా స్పెల్యులర్ స్పేస్కి ఈ ఆక్సిజన్ అనేది ఏదైతే ఉంటాయో సో లిమిటింగ్ ఇక్కడ నుండి వచ్చిన ఆక్సిజన్ని ఒక్క సెల్ తీసుకుని ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ నుండి ఇంకో 10 సెల్స్కి అది పాస్ చేస్తూ ఉంటుంది అన్నమాట లెంటిసెల్స్లో. సో స్టొమాటోలో గాడ్ సెల్స్ ఎట్లా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ గాడ్ సెల్స్ అనేవి తెలుసు కదా, అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ని బయటకు వదిలేస్తుంది స్టొమాటోలో. సో లెంటిసెల్స్ అనేవి స్టెమ్లో ఎక్కడైతే పోర్స్ లాంటివి లెన్స్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి తీసుకుంటాయి అన్నమాట. ఇదేంటి ట్రీ యొక్క బార్క్ అయితే ఇక్కడ ఏంటి, ఇవి లివింగ్ సెల్స్ అన్నమాట. సో ఇక్కడ మిడిల్ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఏముంటాయినా డెడ్ సెల్స్ ఉంటాయి. కానీ ఈ ప్రాసెస్ నుండి వచ్చిన ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఇది చాలా గ్యాప్ వరకు వెళ్ళలేదు. అంటే ఇప్పుడు ప్లాంట్స్ అనేవి చిన్న ఉండవు కదా నాన్న, ఒక షార్ట్ హైట్ ప్లాంట్స్ ఉండవు, చాలా హైట్ ప్లాంట్స్ ఉంటాయి. అంతవరకు ఆక్సిజన్ అందాలి అని అంటే స్టొమాటో ఇప్పుడు ఉన్న లెవెల్, ఇప్పుడు మన అట్మాస్ఫిరిక్ లెవెల్లోనే ఆక్సిజన్ అనేది ఉంటుంది. సో ఎట్లయితే పైకి వెళ్తామో గ్రావిటీ అనేది డౌన్, గ్రావిటీ ఏమైపోద్ది, సో మైనస్ అయిపోతుంది గ్రావిటీ పైకి వెళ్ళిన కొద్దీ. అప్పుడు ఏంటి అక్కడ ఆక్సిజన్ అవైలబిలిటీ కూడా తగ్గిద్ది. సో మీకు ఈ క్వశ్చన్ ఉంది, మౌంటైన్ క్లైమ్ చేస్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ ఏమైపోతాయి నాన్న, డౌన్ అయిపోతాయి. ఓకేనా, ఇది బ్రీతింగ్లో వచ్చే క్వశ్చన్ మీకు. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో వస్తుంది. మీరు ఎట్లా మౌంటైన్లో క్లైమ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఒక పర్సన్, అతను ఆక్సిజన్ లెవెల్స్ ఏమైపోతాయి, పడిపోతాయి. ఎందుకంటే గ్రావిటీకి అగెనిస్ట్గా వెళ్ళిపోతున్నాడు. సో అక్కడ ఏంటి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఆస్ట్రోనట్స్ కానీ లేకపోతే మౌంటైన్ క్లైమ్ చేసే వాళ్ళు ఏంటి అని అంటే ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో అది రీజన్ అనమాట. సో ఇక్కడ కూడా ఏంటి, ఇప్పుడు అంత హైట్ ప్లాంట్స్ ఉన్నాయని అంటే ఆ ప్లాంట్స్ వరకు అక్కడ ఉన్న లీవ్స్కి స్టొమాటో ఓపెనింగ్ అనేది కష్టమైపోద్ది. సో ఆ కేసెస్లో ఈ లెంటిసెల్స్ అనేవి యూజ్ అవుతాయి నాన్న. ఆ కేసెస్లో ఏమైపోతుంది, లెంటిసెల్స్ యూజ్ చేసుకొని బాడీ ఏమైపోతున్నా త్రూ అవుట్ ద ప్లాంట్ బాడీ దే ఆర్ యూజింగ్ ద ఆక్సిజన్ అన్నమాట. త్రూ అవుట్ ద ప్లాంట్ బాడీ ఏమైపోతుంది, ఆక్సిజన్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో నో స్పెషలైజ్డ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్లాంట్స్లో రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉన్నాయి, స్పెషలైజ్డ్వి లేవు అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటి గ్యాస్ ట్రాన్స్పోర్ట్ అనేది వెరీ లిమిటెడ్గా జరుగుతుంది. ఓన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ కావాల్సినప్పుడు ఏంటి లిమిటెడ్గా జరుగుతుంది. సో గ్యాస్ ఎక్స్చేంజ్ లెవెల్ ఈజ్ వెరీ లో కంపేర్ టు ఎనిమల్స్. మనం తీసుకున్నంత గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది ప్లాంట్స్లో ఉండదు. ఎందుకనేది రీజన్ చెప్పాను. సో ఇక్కడ ఏంటి అని అంటే లీవ్స్ అడాప్ట్ మ్యాక్సిమం గ్యాస్ ఎక్స్చేంజ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ డ్యూరింగ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ విత్ ఇన్ ద సెల్. సో ఇది సో డ్యూరింగ్ ఏమైపోతుంది, ఫోటోసింథసిస్ చేసినప్పుడు ఆక్సిజన్ అనేది విత్ ఇన్ సెల్లో కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఇంతకు ముందు చెప్పిన పాయింట్, ఆక్సిజన్ అనేది ప్లాంట్స్ కూడా తీసుకుంటాయి అని చెప్పేసి. సో డ్యూరింగ్ ఫోటోసింథసిస్ విత్ ఇన్ ద సెల్స్ కూడా ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే కాంటాక్ట్ విత్, అంటే మోస్ట్ లివింగ్ సెల్స్ ఏంటి కాంటాక్ట్ విత్ ఎయిర్. ఓకేనా, ఎలా అంటే లెంటిసెల్స్ ద్వారా ఏంటి కాంటాక్ట్ విత్ ఎయిర్ అన్నమాట.
ఆ లెంటి సెల్స్ ఏంటి, పారాకైమాటా సెల్స్ ఏవైతే రూట్స్లో లీవ్స్లో ఉంటాయి చూడండి, అవి లూజ్లీ ప్యాక్డ్ అనమాట. అంటే ఇంటర్ కనెక్ట్, ఇవి లూజ్గా ప్యాక్డ్ అవ్వడం వల్ల, అంటే అంత టైట్ ప్యాకింగ్ లేకుండా లూజ్ ప్యాకింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది నాన్న, ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ అనేవి ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ ఏం చేస్తే, సో ఇక్కడ ఉన్న ఆక్సిజన్ మూమెంట్ అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట. ఒక సెల్కి ఇంకో సెల్కి మధ్యలో ఉన్న మూమెంట్ అనేది ఫ్రీగా ఒక్కసారి ఒక 10 సెల్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట, ఒక ఇన్ఫర్మేషన్ అనేది. సో సేమ్ అలాగే లెంటి సెల్స్ అనేవి కొద్దిగా స్పేస్ బట్టి ఇంకో స్పేస్ బట్టి ఇలా ఉంటాయి నాన్న. ఇలా ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆ సెల్స్ అనేవి ఒక్కొక్క దగ్గర ఉండడం వల్ల వాటికి రీచ్ అనేది, ఆక్సిజన్ లెవెల్ రీచ్ అనేది ఈజీగా రీచ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, సో ఇలా ఆక్సిజన్ అనేది ప్లాంట్స్ తీసుకోవడం జరుగుతుంది నాన్న. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, గ్లైకోలసిస్ అనేది ఉంది మీ దాంట్లో. సో గ్లైకోలసిస్ అనేది ఈరోజు కంప్లీట్ చేస్తాను, ఓకేనా. సో గ్లైకోలసిస్ అనేది మోస్ట్ ఏమంటారు ఇక హెక్టిక్ అన్నట్టు కాదు, మీకు అది గుర్తుపెట్టుకోవడం కష్టం, కాకపోతే క్వశ్చన్స్ వస్తాయి. తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈజీ వే చెప్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. క్లాస్లో నోట్స్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి చెప్పింది, తర్వాత రివిజన్ చేసుకోండి రిపీటెడ్గా, ఈజీగా ఉంటుంది. సో తర్వాత ఏమైంది, గ్లూకోజ్ ఏంటి, గ్లూకోజ్ ఫామ్ అయిపోతుంది. స్టార్చ్ తీసుకున్నాం నాన్న, ఆలు పరాటా ఏదో తిన్నారు మీరు. సో అక్కడ నుండి గ్లూకోజ్ ఫామ్కి కన్వర్ట్ అయిపోయింది, స్టార్చ్ ఫామ్ నుండి గ్లూకోజ్ ఫామ్కి కన్వర్ట్ అయిపోయింది. గ్లూకోజ్ వచ్చిన తర్వాత ఆ గ్లూకోజ్ అని వెళ్ళిన తర్వాత మన ఎప్పుడైతే ఆక్సిజన్తో కంబైన్ అయిన తర్వాత చూడండి బ్రేక్ డౌన్ అవుతుంది కదా. బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏమేమి రిలీజ్ అవుతున్నాయి, 6 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఎందుకు 6 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది గ్లూకోజ్లో. గ్లూకోజ్ ఫార్ములా ఏంటి, C6H12O6 కదా నాన్న. సో ఇక్కడ ఏంటి ఎన్ని ఉన్నాయి, కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని మాలిక్యూల్స్ రిలీజ్ అయింది, 6 CO2. నెక్స్ట్ వాటర్ ఏంటి, 6 2s 12 హైడ్రోజన్స్ ఉన్నాయి నాన్న ఇక్కడ చూడండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 6 ఆక్సిజన్, ఇక్కడ 12 ఆక్సిజన్స్. నెక్స్ట్ ATP ఫామ్ అవుతుంది, మిగిలింది O2 కూడా ఉంటుంది, ఓకేనా. సో ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పేదే ఇప్పుడు గ్లైకోలసిస్ అన్నమాట, ఓకేనా. కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఈ ఎనర్జీ ఏంటి, సింథసైజ్డ్ బై అదర్ మాలిక్యూల్స్ అన్నమాట. వేరే మాలిక్యూల్స్ నుంచి ఈ ఎనర్జీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఓకేనా. సో డ్యూరింగ్ క్యాటబాలిజం నాట్ ఆల్ ఎనర్జీ గోస్ అవుట్ ఆఫ్ ద హీట్ అన్నమాట. అంటే ఎప్పుడైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే అక్కడ హీట్ కూడా ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కదా, హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు హీట్ అనేది బయటకు వెళ్ళిపోదు అనమాట, కొన్ని క్యాప్చర్ చేసుకుంటాం అన్నమాట. సో ఎనర్జీలో మనం ఏంటి అని అంటే హీట్ కూడా మొత్తం అనేది బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత ఆక్సిజన్ వచ్చేసి కార్బన్ ఏదైతే గ్లూకోజ్ ఉందో ఆ మాలిక్యూల్ మీద యాక్ట్ చేసినప్పుడు ఆ CC బ్రౌన్స్ ఏవైతే చేసినప్పుడు కొద్దిగా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. మొత్తం హీట్ ఫామ్లో వెళ్ళకుండా కొన్ని ఏంటి అంటే సెవరల్ స్టెప్స్లో ఉంటాయి చూడండి, ఆక్సిడైజ్డ్ ఇన్ సెవరల్ స్టెప్స్ టు ఎనబుల్స్ సమ్ ఏంటి కొన్ని ATP అనేది సింథసిస్ జరుగుతుంది. అంతా కూడా ఇప్పుడు CC బాండ్ ఉంది నాన్న, CC బాండ్ ఏదైతే కార్బన్ బాండ్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నుండి మొత్తము హీట్ ఫామ్లో వెళ్ళిపోకుండా కొన్ని ఏంటి అంటే ఫర్దర్ స్టెప్స్ స్మాల్ స్టెప్స్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తాయంటే ATPలో సింథసిస్ చేస్తాయి అన్నమాట. సో అదే ఏంటి అని అంటే ఇప్పుడు మనం గ్లైకోలసిస్ నెక్స్ట్ చదివేది. సో తర్వాత డ్యూరింగ్ రెస్పిరేషన్ ఏమైపోతుంది, ఆక్సిజన్ కూడా యూటిలైజ్ అయిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఎనర్జీ ఆల్సో రిలీజ్డ్ అనమాట. Energy released. Certain organisms are adapted to anaerobic and conditions. Some are facultative and anaerobes and obligative anaerobic. సో ఇప్పుడు మనం ఎర్త్ ఫామ్ అయినప్పుడు ఏంటి అంటున్నానా, ఆక్సిజన్ అవైలబిలిటీ లేకుండా ఉండే ఫస్ట్ ఆక్సిజన్ అవైలబిలిటీ లేనప్పుడు కొన్ని గ్యాసెస్ అనేవి ఉండే నాన్న. సో వాటిని ఏమంటామంటే వామ్ గ్యాసెస్ అని అంటాం. లైక్ చూడండి WHAM గ్యాసెస్ అని అంటాం, ఓకేనా. సో దాంట్లో W అని అంటే వాటర్,
వాటర్ని ఎలా డినోట్ చేస్తాం నాన్న? H2O. సో ఇక్కడ హైడ్రోజన్ అని అంటే హైడ్రోజనే. నెక్స్ట్ అమోనియా విచ్ ఈస్ NH3. నెక్స్ట్ వన్ మీథేన్ CH4. సో ఇక్కడ ఈ గ్యాసెస్లోనైనా చూడండి, ఎక్కడైనా ఆక్సిజన్ ఇక్కడనే ఉంది, వాటర్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది ఎక్కడ లేదు చూడండి మిగతా వాటిలో. ఇక్కడ ఏంటి అంటే హైడ్రోజన్ ఎక్కువ ఉంది, హైడ్రోజన్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంది. ఆ టైంలో ఏంటి అని అంటే ఆక్సిజన్ అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్ల అక్కడ ఏవైతే అనరోబ్స్ ఏవైతే ఉన్నాయో, అనరోబ్స్ అని అంటే ఏవైతే ఆర్గానిజమ్స్ అట్లా ఆక్సిజన్ యూజ్ చేయకుండా వాటి యొక్క ఫుడ్ని తయారు చేసుకోవడానికి అడాప్టివ్ అయిపోయినాయో, బట్ అనరోబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటి అని అంటే ఆ కండిషన్స్లో ఆక్సిజన్ ఉన్నా దే విల్ ప్రిపేర్ ఫుడ్ అన్నమాట. కొన్ని ఆక్సిజన్ లేకపోయినా దే విల్ అడాప్ట్ దేర్, అంటే వాటి యొక్క ఫుడ్ని అక్కడి వరకు కంప్లీట్ చేసుకునేవి అనమాట, ఆ ప్రాసెస్ని చేసుకునేవి. సో ఇక్కడ ఏంటి అని అంటే గ్లైకోలసిస్ అనేది ఇక్కడైనా జరగవచ్చు, అనరోబ్స్లో కూడా జరుగుతుంది గ్లైకోసిల్స్ అనేవి, నాట్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్ అన్నమాట. ఓకే, ఈ స్టెప్ అనేది హీట్ ఏదైతే ఇక్కడ ఎనర్జీ వస్తుందో, హీట్ వెళ్ళిపోయిన తర్వాత ఎనర్జీ ఏదైతే క్యాప్చర్ అవుతుందో ప్రతి ఒక్క ఆర్గానిజమ్స్లో జరిగేదన్నమాట. సో ఇక్కడ ఫ్యాకల్టేటివ్ అండ్ ఆబ్లిగేటివ్ అని అంటే వీటికి చెప్తాను చూడండి. ఫ్యాకల్టేటివ్ అని అంటే ఏవైతే ఆర్గానిజమ్స్ బయాలజికల్ క్లాసిఫికేషన్లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది నాన్న, మైకోప్లాజ్మా ఉంది. సో ఇది ఏంటి అని అంటే ఈ ఆర్గానిజం ఆక్సిజన్ ఉన్నప్పటికీ దాని యొక్క ప్రాసెస్ అనేది చేసుకుంటుంది. ఓకేనా, దాని ఏదైతే ప్రాసెస్ ఫుడ్ ప్రిపేరింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, ఏదైనా లైక్ దాని సిస్టమ్ వర్క్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఆక్సిజన్ ఉన్నప్పటికీ చేసుకుంటుంది, ఆక్సిజన్ లేకున్నా చేసుకుంటుంది. అంటే దానికి ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి ఫరక్ పడదన్నమాట, ఆక్సిజన్ ఉన్నా ఆక్సిజన్ లేకపోయినా. సో వాటిని ఏమంటున్నామంటే ఫ్యాకల్టేటివ్ ఆర్గానిజమ్స్ అని అంటున్నాం. ఆబ్లిగేటివ్ అనరోబ్స్ అని అంటే ఏంటి అంటే నాన్న, ఆక్సిజన్ ఉన్నాయనుకోండి ఇవి సర్వైవ్ అవ్వవు అన్నమాట. ఓకేనా, ఆక్సిజన్ లేకపోతే అవి సర్వైవ్ అవుతాయి. ఒకవేళ ఆక్సిజన్ ఉంది అని అంటే అవి సర్వైవ్ అవ్వవు. మీ టెక్స్ట్ బుక్లో వచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్లాస్ట్రోడియం, ఆబ్లిగేట్కి క్లాస్ట్రోడియం. ఓకేనా, ఇవి 2 ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. సో ఇది ఫ్యాకల్టేటివ్ కానీ ఆబ్లిగేటివ్ అనరోబ్స్ కూడా ఆక్సిజన్ ఉన్నా ఆక్సిజన్ లేకుండా. సేమ్ ఇప్పుడు గ్లైకోలిసిస్ ఏంటి అని అంటే ప్రాసెస్ ఆక్సిజన్ ఉన్నప్పటికీ జరుగుతుంది, ఆక్సిజన్ లేనప్పటికీ కూడా జరుగుతుంది. సో ఇక్కడ నో మేజర్ డిఫరెన్స్ డిపెండింగ్ అపాన్ ద ఆక్సిజన్ అన్నమాట. సో ఈఎంపి పాత్వే అని కూడా అనొచ్చు గ్లైకోలిసిస్ని. సో మన గ్లైకోలిసిస్ అని అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ని చిన్న చిన్న స్టెప్స్గా తీసుకెళ్ళి ఏం చేస్తున్నామంటే కార్బన్ బాండ్ ఏదైతుందో అది బ్రేక్ చేస్తున్నాం. ఓకేనా, ఏటీపీ ఫార్మేషన్ కోసం కార్బన్ బాండ్ని బ్రేక్ చేసి అక్కడ నుంచి వచ్చిన ఏటీపీని తీసుకుంటున్నాం. అయితే ఎండ్ ప్రోడక్ట్స్ ఏమొస్తున్నాయి అంటే పైరువిక్ యాసిడ్ అనేది వస్తూ ఉంటుంది లాస్ట్కి. ఓకేనా, దీని ప్రాసెస్ తర్వాత. సో అది ఎంత వస్తున్నాయంటే 2 ఫామ్స్లో వస్తున్నాయి అన్నమాట, 3 కార్బన్ ఒకటి, 3 కార్బన్ ఒకటి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే కంప్లీట్ ఆక్సిడేషన్ అండ్ ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ అనేది 2 చెప్తాను చూడండి. కంప్లీట్ ఆక్సిడేషన్ అంటే ఇప్పుడు నాన్న కార్బన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు C6 బాండ్స్ ఉన్నాయి అనుకోండి నాన్న, C6 బాండ్స్ ఉన్నాయి అనుకోండి, కంప్లీట్ 6 బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోయినాయి అనుకోండి, ఇది కంప్లీట్ ఆక్సిడేషన్. ఓకేనా, 6 బాండ్స్ కంప్లీట్గా బ్రేక్ అయిపోయినాయి, ఆక్సిజన్ మాలిక్యూల్స్ వచ్చినప్పుడు ఇవి కంప్లీట్ బ్రేక్ అయిపోయినాయి అనుకున్నాను, అప్పుడేంటి కంప్లీట్ ఆక్సిడేషన్. ఏదన్నా బాండ్స్ అనేవి మిగిలిపోయినాయి అనుకోండి, ఒక 3 కార్బన్ బాండ్స్ ఒకటి మిగిలిపోయింది అనుకోండి, సో ఇది ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ అనమాట. సో టోటల్ బాండ్స్ అనేవి విరిగిపోతే అప్పుడు ఏమవుతుంది కంప్లీట్ ఆక్సిడేషన్. ఏవైతే బాండ్స్ అనేవి విరగలేవు అంటే కొన్ని బాండ్స్ అనేవి ఉన్నాయి అనుకోండి, కార్బన్ బాండ్స్ అనేవి, వాటిని ఏమంటున్నామంటే ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ అని అంటున్నాం నేను. ఓకేనా, ఇది కంప్లీట్ ఆక్సిడేషన్ అండ్ ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్. ఓకే, ఇప్పుడు గ్లైకోలసిస్కి వచ్చేసరికి ఏంటంటే ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్, ఎందుకంటే లాస్ట్లో 3 కార్బన్ ఒకటి పైరువిక్ యాసిడ్, 3 కార్బన్ ఒక పైరువిక్ యాసిడ్, 3 కార్బన్స్ వస్తున్నాయి. అంటే 3 కార్బన్స్ ఉన్నాయంటే అక్కడ బాండ్స్ అనేవి కంప్లీట్గా బ్రేక్ అవ్వలేవని అర్థం. ఓకేనా, మీకు ఐడియా వస్తుంది నేను చెప్తాను. సో ఏంటి అంటే పార్షియల్ ఆక్సిడేషన్ చూడండి, పార్షియల్ ఆక్సిడేషన్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్, ఇది పార్షియల్ ఆక్సిడేషన్ అంటే కంప్లీట్ ఆక్సిడేషన్ జరుగుతుంది, అంటే బ్రేకింగ్ డౌన్ కంప్లీట్గా జరుగుతుంది, ఇన్కంప్లీట్గా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఇంటూ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఏంటి పైరువిక్ యాసిడ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్.
ఓకేనా. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో. సో ఇక్కడ మీకు కంప్లీట్ చూసుకోండి. ఇక్కడ కంప్లీట్ చూసిన తర్వాత ఆక్సిజన్ ప్రజెన్స్ ఎలా ఉంది అనేది మీకు అర్థమైంది. సైకిల్ మొత్తం అయిపోయేసరికి మీకు అర్థమైంది. సో ఇక్కడ ఏంటి, ఎక్కడ జరుగుతుంది, సైటోప్లాజం ఆఫ్ ఆల్ లివింగ్ సెల్స్ యొక్క సైటోప్లాజంలో, అంటే ఏదైతే సెల్ లోపల ఉండే సైటోప్లాజంలో ఏదైతే ప్రాసెస్ ఉందో గ్లైకోలైసిస్ అనేది అన్ని లివింగ్ సెల్స్లో జరుగుతుంది. ఓకేనా, ఇంక్లూడింగ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఓకేనా. సో ఇది గ్లైకోజన్. నెక్స్ట్ ఈఎంపి పాత్వే అని అంటే ఇవేంటి అంటే, ఈఎంపి పాత్వే అని ఎలా నేమింగ్ ఇచ్చారని అంటే వాటి యొక్క ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళ సైంటిస్ట్ నేమ్ వచ్చేసి వాళ్ళు ఇచ్చారన్నమాట. ఎండెన్ మెహరోఫ్ అండ్ పేరెంట్స్ వాళ్ళ నేమ్స్ ఫస్ట్ లెటర్స్ని తీసుకొని ఈఎంపి అని చెప్పేసి అన్నారు అన్నమాట. సో ఇన్ ఎనరోబ్స్ ఏంటి అని అంటే ఓన్లీ ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ఏంటి అని అంటే గ్లైకోలైసిస్ అన్నమాట ఎనరోబ్స్లో. ఇంతకుముందు చూసాం కదా ఫ్యాకల్టేటివ్ అండ్ అబ్లిగేట్ ఎనరోబ్స్ అనేవి అలా. ఓకే. సో మీకు జస్ట్ మనం వైట్ బోర్డ్ తీసుకుందాం. ఓకే. సో జస్ట్ ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు చెప్తాను మీకు గ్లైకోలైసిస్ అనేది. సుక్రోజ్ ఉంది నాన్న. ఫస్ట్ సుక్రోజ్ ఏంటి, ఓకేనా. సుక్రోజ్ ఎప్పుడైతే దాన్ని డివైడ్ చేస్తామో అంటే వెన్ ఎప్పుడైతే కేటగరైజ్ చేస్తామో సో అది 2 ఫార్మ్స్గా మారుతుంది. ఒకటి గ్లూకోజ్గా, ఇంకోటి ఫ్రక్టోజ్గా మారుతుంది. ఒకటి గ్లూకోజ్గా, ఇంకోటి ఫ్రక్టోజ్గా మారుతుంది. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ విచ్ ఎంజైమ్, ఇన్వర్టేజ్ తీసుకొని అది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా మారుతుంది. సో ఇప్పుడు ఫ్రక్టోజ్ అనేది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎక్సోకైనేస్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారవచ్చు. ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారుతుంది. సో ఇది తర్వాత ఎంటర్ అయిపోతుంది. జస్ట్ ఏ సెకండ్, ఎవరో జాయిన్ అయినట్టున్నారు. సో ఇది ఏమైపోతుంది అంటే నాన్న ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అనేది తర్వాత గ్లైకోలైసిస్కి వచ్చేస్తుంది. సో ఇది పక్కకు పెట్టేయండి. సో ఈ గ్లూకోజ్ అనేది తర్వాత ఏంటి మన సైకిల్కి వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు ఓన్లీ ఈ 1 లైన్ మంచిగా క్లియర్గా వినండి. ఫస్ట్ లైన్ ఏంటి, సుక్రోజ్ ఉంది నాన్న. సుక్రోజ్ ఇన్వర్టేజ్ ఎంజైమ్ ద్వారా అది గ్లూకోజ్గా అండ్ ఫ్రక్టోజ్గా 2 కాంపౌండ్స్గా మారిపోతుంది అన్నమాట. సుక్రోజ్ ఎలా మారుతుంది, ఇన్వర్టేజ్ వచ్చిన తర్వాత బ్రేక్ డౌన్ అయిపోయి గ్లూకోజ్గా అండ్ ఫ్రక్టోజ్గా మారుతుంది. ఓకేనా, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఏ ఎంజైమ్ ద్వారా, ఇన్వర్టేజ్. ఓకేనా. ఇప్పుడు ఫ్రక్టోజే తీసుకోండి. ఫ్రక్టోజ్ ఎక్సోకైనేస్ ఉండడం వలన గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియరా. సో నెక్స్ట్ ఇప్పుడు గ్లూకోజ్ ఏంటన్నా, సిక్స్ కార్బన్ కదా. గ్లూకోజ్ ఏంటి, 6 కార్బన్ అంటే చూడండి 1 2 3 4 5 6 కార్బన్. సో 6 కార్బన్ చైన్ ఉంది నా. ఓకేనా, గ్లూకోజ్ అనేది 6 కార్బన్ చైన్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే చూడండి, 1 సెకండ్. స్క్రీన్ రావట్లేదా? వస్తుంది. ఓకే. ఓకే,
సో ఫస్ట్ గ్లూకోజ్ 6 కార్బన్ అన్న 6 కార్బన్ గ్లూకోజ్ ఉంది. సో గ్లూకోజ్ ఏం చేస్తున్నానంటే ఇది స్టేబుల్ ప్రోడక్ట్ కాదన్నమాట. గ్లూకోజ్ అనేది స్టేబుల్ అంటే ఇప్పుడు వచ్చింది సుక్రోజ్ ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా మారిపోయింది. సో మన సెల్లో ఇప్పుడు ఒక సెల్ ఉంది, ఒక సెల్లో ఇప్పుడు రెస్పిరేషన్ జరిగింది. సో గ్లూకోజ్ ఏంటి అని అంటే స్టేబుల్ ప్రోడక్ట్ కాదు కాబట్టి అదేంటి అని అంటే తొందరగా అబ్జర్వ్ అవ్వడానికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే వేరే ప్రాసెస్లోకి అది ఎంటర్ అవ్వకుండా దాన్ని స్టేబిలైజ్ చేయాలి ఫస్ట్. అయితే నేను ఇప్పుడు గ్లైకోలిసిస్ ప్రాసెస్ జరగాలి అని అంటే ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ని నేను క్యాప్చర్ చేయాలి అని అంటే ఇది ఎస్కేప్ కాకుండా అక్కడ నుంచి సెల్ నుండి ఎస్కేప్ కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ఒక చార్జ్ మాలిక్యూల్ని నెగిటివ్లీ చార్జ్డ్ మాలిక్యూల్ని ఈ కార్బన్ చైన్కి అటాచ్ చేస్తున్నాం. సో యాడింగ్ నెగిటివ్లీ చార్జ్డ్ ఏం యాడ్ చేస్తున్నా నెగిటివ్ చార్జ్లీ అని అంటే ఫాస్ఫేట్ యాడ్ చేస్తున్నా ఫాస్ఫేట్ని యాడ్ చేస్తుంది ఈ కార్బన్ చైన్కి. సో అప్పుడు ఏంటి ఇన్ ప్రజెన్స్ దేని మీద చేస్తున్నా అంటే ఎగ్జోకైనస్ మీద ఏం యాడ్ చేస్తున్నా నెగిటివ్లీ చార్జ్డ్ ఏదైతే ఫాస్ఫేట్ ఉందో ఈ చైన్కి యాడ్ చేస్తున్నా. అప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ వస్తుంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అప్పుడు ఏంటి 3 4 సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ వచ్చింది. సో ఫస్ట్ ఏంటి సుక్రోజ్ ఉంది, సుక్రోజ్ని ఇన్వర్టైజ్తో ఏం చేశాను గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. నెక్స్ట్ ఈ గ్లూకోజ్ వచ్చింది ఏంటి ఇదేంటి 6 కార్బన్ మాలిక్యూల్. సో ఇది నేను స్టెబిలైజ్ చేస్తున్నా ఆ సెల్ నుండి ఇది బయటకు వెళ్ళిపోకుండా దాన్ని స్టెబిలైజ్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు స్టెబిలైజ్ చేయాలని అంటే నేను నెగిటివ్ ఏదైతే ఉందో మాలిక్యూల్ని దీనికి అటాచ్ చేస్తే ఇది వెళ్ళిపోకుండా అక్కడనే ఆగిపోతుంది. సో ఒక ఫాస్ఫేట్ని ఈ 6 కార్బన్ చైన్కి అటాచ్ చేస్తా. అప్పుడు ఏమైందన్నా గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అయింది. ఓకే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఆల్డిహైడ్ నన్ను. సో ఆల్డిహైడ్ అవ్వడం వల్ల ఇదేంటి ఈ ఫాస్ఫేట్ అనేది ఎక్కడ అటాచ్ అవుతుంది 1 2 3 ఇక్కడ ఓకేనా ఎండ్ ఆఫ్ ద కార్బన్ చైన్ అనేది అటాచ్ అవుతుంది. నాకు ఫ్రంట్ చైన్లో అటాచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఉంది నాన్న అది ఆల్డిహైడ్ అవ్వడం వలన అది ఎండ్ ఆఫ్ ద కార్బన్ చైన్ ఫాస్ఫేట్ అనేది అటాచ్ అయింది. నాకు ఎక్కడ కావాలి మిడిల్ ఆఫ్ ద కావాలి లేదంటే ఫ్రంట్లో కావాలి సపోజ్ అనుకుందాం. లేదు నాకు బ్రేకింగ్ కావాలి ఏటీపీ ప్రొడక్షన్ అనేది జరగాలి. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఏదైతే మనం ఈ ప్రాసెస్లో ఇక్కడ నుండి ఇక్కడికి మారుస్తున్నామో ఎగ్జోకైనస్ ఇక్కడ ఏముంది నాన్న ఎగ్జోకైనస్ ఇక్కడ యాక్ట్ చేసి ఎగ్జోకైనస్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఏటీపీ అనేది ఒకటి ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఏటీపీ మేడం ఇక్కడ ఏటీపీ మనం ఆల్రెడీ చేసేదే ఏటీపీ ప్రాసెస్ని మరి ఏటీపీని ఎందుకు యూజ్ చేస్తున్నారు మేడం అని అంటే ఫస్ట్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి ఇన్వెస్ట్మెంట్ లేనిది ప్రాఫిట్ వస్తుందా లేదు. సో కొన్ని టైమ్స్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి. సో ఇక్కడ ఇంతకుముందు జరిగిన ప్రాసెస్లో ఏదైతే గ్లైకోలిసిస్లో ముందు ఉన్న ఏటీపీ అనేది దాంట్లో కొద్దిగా ఏటీపీ ఇక్కడ వాడతాం అన్నమాట. ఎందుకనంటే గ్లూకోజ్ని మనము 6 ఫాస్ఫేట్ స్టెబిలైజ్ చేయడానికి ఆ ఎనర్జీని వాడి ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది స్టెబిలైజ్ చేసి ఒక ఫాస్ఫేట్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఈ ఆల్డిహైడ్ అవ్వడం వలన అది ఎక్కడ అటాచ్ అవుతుంది లాస్ట్ ఆఫ్ ద కార్బన్ చైన్లో అటాచ్ అయిపోయి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారింది. ఓకేనా ఫస్ట్ గ్లూకోజ్ 6 కార్బన్ ఉంది కాబట్టి దాన్ని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మార్చడానికి ఏం చేస్తున్నాం ఒక ఏటీపీని ఇక్కడ వాడుతున్నాం నాన్న. సో ఇక్కడ క్లియర్ ఇక్కడ వరకు. సో ఇది ఆల్డిహైడ్ అవ్వడం వలన ఇది లాస్ట్ ఆఫ్ ద కార్బన్ చైన్లో అటాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇక్కడ ఇవేంటి అని అంటే
నెక్స్ట్ ఈ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది నాకు డిఫరెంట్ టైప్స్ అంటే సింపుల్ వేలో కావాలి. సో అప్పుడు ఏంటి అంటే ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. సో నాన్న ఈ ఫాస్ఫేట్ ఎట్లా వచ్చింది ఇక్కడ అని అంటే ఇక్కడ నుంచే ఏటీపీ నుండే ఈ ఫాస్ఫేట్ అనేది వచ్చిందనమాట. ఏటీపీ యూజ్ చేయడం వల్ల ఈ మాలిక్యూల్ అనేది వచ్చింది. సో ఇక్కడ అటాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫ్రక్టోజ్ వచ్చింది. ఈ ఫ్రక్టోజ్ని సింపుల్ వేలో తీసుకుంటున్నాం. అంటే గ్లూకోజ్ కంటే సింపుల్ వే ఇంకొకటి ఏంటి ఫ్రక్టోజ్ కదా. సో ఫర్దర్ వేలో నేను ఏం చేస్తున్నానంటే ఈ గ్లూకోజ్ని నేను సింపుల్ వేలో ఇంకా కన్సిడర్ చేసుకోవడానికి ఇంకా సింపుల్ ఫామ్లో మార్చుకోవాలనుకుంటున్నాను. సో ఈ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ని నేను ఏం చేస్తున్నానంటే ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మార్చుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది ఈ ఫాస్ఫేట్ని నేను ఫ్రంట్లో యాడ్ చేసుకోవచ్చు, బ్యాక్ ఎండ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది చూడండి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అవుతుంది. ఓకేనా. సో ఈ ఒకసారి చెప్పారా? చూడండి నాన్న ఎక్కడి నుండి స్టార్టింగ్ నుండా లేదు. గ్లూకోజ్ నుండా. ఆ, ఓకే చూడన్నా ఇప్పుడు గ్లూకోజ్ గ్లూకోజ్ ఎక్కడి నుండి వచ్చింది సుక్రోజ్ నుండి వచ్చింది. ఓకేనా. ఇదేంటి 6 కార్బన్ చైన్ ఇది. ఓకేనా. మనకు ఫస్ట్ నుండి ఏమనుకున్నాం ఏవైతే కార్బన్ బాండ్స్ అయితే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతామో అంత సింపుల్ వేలో మనకు ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది, తర్వాత ఏటీపీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనేది ఫస్ట్ నుంచి లెసన్ థీమ్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలి మనం. ఓకేనా. సో ఫస్ట్ దీన్ని ఏం యూజ్ చేస్తున్నా అంటే ఎగ్జోకైనేస్ యూజ్ చేసి ఇక్కడ ఒక ఏటీపీని యూజ్ చేసుకుంటున్నాను, ఒక ఏటీపీని వాడుకుంటున్నాను. ఏటీపీ ఎందుకు వాడుకుంటున్నాను అంటే ఇక్కడ ఫాస్ఫేట్ మాలిక్యూల్ కావాలి. ఇప్పుడు ఇది ఒక సెల్ ఉంది నాన్న, ఈ సెల్లో ఇప్పుడు ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి. గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి క్యాప్చర్ అంటే వేరే దగ్గరికి వెళ్ళకుండా నేను ఈ ప్రాసెస్ కోసం ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఈ సెల్లోనే క్యాప్చర్ చేసి పెట్టాలి. అంటే ఈ సెల్ బయటకు వెళ్ళొద్దు, ఈ సెల్ మెంబ్రెయిన్ దాటి బయటకు వెళ్ళొద్దు ఈ గ్లూకోజ్ అనేది. సో ఇక్కడనే క్యాప్చర్ చేయాలంటే దీనికి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ని యాడ్ చేస్తున్నాను. ఈ గ్లూకోజ్కి ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేయడం వలన ఏమైపోతుంది ఈ గ్లూకోజ్ అనేది సెల్ మెంబ్రెయిన్ దాటి బయటకు రాదు. సో సెల్లోనే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఫర్దర్ ప్రాసెస్ ఏవైతే ఉంటుందో గ్లైకోలిసిస్ ప్రాసెస్ అనేది సెల్లో చేసుకుంటుంది. సో ఇక్కడ వరకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏటీపీ యూజ్ చేసి ఈ 6 కార్బన్ సెల్స్కి ఏం చేస్తున్నాను చూడండి. ఈ 6 కార్బన్స్ ఏదైతే ఉందో 6 కార్బన్ ఏదైతే చైన్ ఉందో దానికి ఒక ఫాస్ఫేట్ యాడ్ చేశాను. సో చూడండి యాడ్ చేసిన తర్వాత ఏమైంది ఓకే నాకు ఇది ఇంకా సింపుల్ ఏమైంది ఇది చూడండి యాడ్ చేసిన తర్వాత ఏమైంది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారింది. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారింది. ఓకేనా. ఇక్కడ ఫాస్ఫేట్ యాడ్ చేయగానే ఏం జరిగింది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారింది. ఇది ఏం యూజ్ చేశాను ఇక్కడ ఎగ్జోకైనేస్ అనేది యూజ్ చేశాను. సో సెకండ్ స్టెప్కి వచ్చేసరికి ఏమైందన్నా ఇది నాకు ఇంకా సింపుల్ వేలో కావాలి. సో ఇది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది ఆల్రెడీ హైడ్ అవ్వడం వలన ఈ ఫాస్ఫేట్ మాలిక్యూల్ అనేది ఇక్కడనే బైండ్ అవుతుంది. అంటే లాస్ట్ ఆఫ్ ద 6th కార్బన్ దగ్గరనే బైండ్ అవుతుంది. నాకు ఫస్ట్ కార్బన్ దగ్గర కూడా బైండ్ కావాలని ఉంది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఇంకా బ్రేక్ డౌన్ చేసి సింపుల్ వేలో తీసుకోవడానికి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ చేసుకుంటాను. ఇక్కడ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. సో అప్పుడు ఏంటి నేను ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ తీసుకున్న తర్వాత ఏంటి ఇక్కడ కూడా ఐసోమరైజ్ చేస్తున్నాను. ఐసోమర్స్ కాబట్టి ఫ్రక్టోజ్ అండ్ గ్లూకోజ్ ఆర్ ఐసోమర్స్ కాబట్టి నేను ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మార్చుకున్నాను. సో ఫ్రక్టోజ్ ఇక్కడ ఏంటి అని అంటే 6-ఫాస్ఫేట్గా మార్చుకున్నప్పుడు ఇక్కడ ఐసోమర్స్ కాబట్టి ఐసోమరైజ్ ఎంజైమ్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వరకు క్లియరా సాహితి? ఓకేనా. ఇక్కడ ఏం తీసుకున్నాను నాన్న ఐసోమరైజ్ తీసుకొని ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మార్చుకున్నాను. ఓకేనా. మార్చుకున్న తర్వాత నాకు ఏమని చెప్పాను ఇంతకుముందు నాకు ఇక్కడ ఫాస్ఫేట్ కావాలి ఇక్కడ ఫాస్ఫేట్ కావాలి అని చెప్పాను. సో ఇక్కడ ఏం చేస్తున్నా ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ని సో నేను ఇంకో ఏటీపీ తీసుకుంటున్నాను, ఇంకో ఏటీపీని వాడుకుంటున్నాను. ఓకేనా. ఇవన్నీ మళ్ళీ వస్తాయి నాన్న ఏటీపీ ఏవైతే వాడుతున్నానో సో ఇక్కడ వాడుతున్నాం. సో ఇక్కడ ఏమవుతున్నాయి అంటే నాకు ఫ్రంట్లో ఫాస్ఫేట్ కావాలి, బ్యాక్లో అంటే ఎండ్లో కూడా ఫాస్ఫేట్ కావాలి. సో ఏం చేస్తున్నా ఏం మారుతుంది ఇక్కడ ఏటీపీతోని 1,6 బిస్ఫాస్ఫేట్ ఫ్రక్టోస్ 1,6 బిస్ఫాస్ఫేట్. అర్థమైందా?
సో ఇక్కడ ఏంటి ఫస్ట్ గ్లూకోజ్ ఉంది. గ్లూకోజ్‌ని నేను గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్‌గా మార్చుకున్నా. ఏటీపీ. ఓకే. ఏటీపీ యూజ్ చేసుకొని నేను ఎలా ఎలా మార్చుకున్నాను నేను? ఏటీపీ యూజ్ చేసుకొని ఎక్సోకైనేస్‌ని యూజ్ చేసుకొని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్‌గా మార్చుకున్నాను. రీజన్ ఏంటి? ఆ గ్లూకోజ్ అనేది సెల్ నుండి ఎస్కేప్ అవ్వకుండా ఒక నెగెటివ్ మాలిక్యూల్ అని యాడ్ చేసుకొని ఆ గ్లూకోజ్‌ని స్టెబిలైజ్ చేసుకొని సెల్‌లోనే పెట్టుకున్నాను. సో దట్ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది సెల్ మెంబ్రేన్ దాటి బయటకి వెళ్ళిపోదు. సో అక్కడనే ఆ ప్లేస్ ఆఫ్ మెంబ్రేన్లోనే ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. అది రీజన్ ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఏంటి? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారింది. ఫాస్ఫేట్ అయాన్ వచ్చి గ్లూకోజ్ దగ్గర అటాచ్ అవ్వగానే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారినప్పుడు అది ఏంటి అంటే ఆల్డిహైడ్ అనేది అలానే స్టేబుల్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి దాన్ని నేను ఇంకా అంటే చిన్నగా చేసుకోవాలనుకున్నాను. అంటే ఇప్పుడు మనము ఒక్కడేసారి ఫుడ్ తీసుకున్నాం అనుకున్నాను నమ్మలేకుండా మింగేయలేం కదా. అంటే లైక్ చీవ్ చేయకుండా సాలో చేయలేం కదా. కొద్దిగా అన్నా కానీ దాన్ని మైక్రో మాలిక్యూల్ నుండి మైక్రో మాలిక్యూల్గా మార్చుకొని తినడానికే ట్రై చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ని కూడా చిన్నగా చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇవి ఐసోమర్స్ నాన్న. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అనేవి ఐసోమర్స్. సుక్రోజ్ నుండి వచ్చినవే కదా గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోవర్స్. కాబట్టి ఇక్కడ ఐసోమరైజ్ ఎంజైమ్ని యూజ్ చేసుకొని నేను ఏం మార్చుకుంటున్నాను? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మార్చుకున్నాను. ఓకేనా? సో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారిన తర్వాత నాకు ఇక్కడ ఇంకా సింపుల్గా బ్రేక్ డౌన్ కావాలి అని అంటే ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్లో నాకు ఫాస్ఫేట్ యాడ్ అవ్వాలి. సో ఫస్ట్ అండ్ లాస్ట్లో ఫాస్ఫేట్ యాడ్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఇంకొక ఏటీపీని యూజ్ చేసుకొని ఫ్రక్టోజ్ 1,6 ఫాస్ఫేట్గా మార్చుకున్నాను. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా? క్లియరా? ఎస్ మ్యామ్. సో ఫ్రక్టోజ్ 6 బిస్ఫాస్ఫేట్ అయింది కదా నాన్న. ఇక్కడ నుండి ఏంటి అని అంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫాస్ఫేట్ కార్బన్ 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 సో చూడండి 6 కార్బన్ చైన్ మళ్ళీ ఫాస్ఫేట్ అటు ఇటు యాడ్ చేసి దాన్ని స్టెబిలైజ్ చేసినాం సెల్లోనే ఇప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ దగ్గర నేను బ్రేక్ చేస్తున్నాను. సో ఇది 3 కార్బన్ ఒక ఫాస్ఫేట్ అవుతుంది. ఇది 3 కార్బన్ ఒక ఫాస్ఫేట్ అవుతుంది. సో 3 కార్బన్ ఒక ఫాస్ఫేట్ అయిపోయింది అని అంటే ఇక్కడ బ్రేక్ డౌన్ ఒకటి ఆల్డిహైడ్ అవుతుంది, ఒకటి కీటోన్ అవుతుంది. సో ఇట్లా మాలిక్యూల్ చేసుకోవడం వల్ల ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయినప్పుడు ఇంకొకటి ఆల్డిహైడ్, ఇంకొకటి ఏంటన్నా కీటోన్గా మారుతుంది. ఆల్డిహైడ్ ఏంటి? పాస్పోయినల్ గ్లిజర్ ఆల్డిహైడ్గా మారుతుంది. పాస్పోయినల్ గ్లిజర్ ఆల్డిహైడ్గా మారుతుంది. ఇంకొకటి ఏంటి? డైహైడ్రాక్సీ అసిటోన్గా మారుతుంది. అసిటైన్ ఫాస్ఫేట్ అని అంటే అసిటోన్ కీటోన్ కదా. సో డిహెచ్ఏపిగా మారుతుంది. సో ఇది ప్రాసెస్ సేమ్ కాబట్టి మనం నెక్స్ట్ వచ్చే స్టెప్స్ అనేవి ఇంటూ 2 పెట్టి అన్ని మిగతా స్టెప్స్ అనేవి చూస్తాం అనమాట. ఫస్ట్ ఏదైతే స్టెప్ ఉందో ఆల్డిహైడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 2 చేస్తాం. ఎందుకంటే కీటోన్ యొక్క ప్రాసెస్ ఆల్డిహైడ్ ప్రాసెస్ అనేది ఒకటే అన్నమాట. సో నెక్స్ట్ చూడండి పాస్పో గ్లిజర్ ఆల్డిహైడ్ ఉంది నాన్న. ఓకేనా? సో ఇదేంటి? ఇక్కడ NADPH అనేది ఇక్కడ ఏంటి అంటే నాన్న చూడండి NADP అనేది NADPH ప్లస్గా మారుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది? ఒక హైడ్రోజన్ అనేది యూటిలైజ్ అవుతుంది. చూడండి సో అప్పుడు ఏమైపోతుంది? 1,3 బిస్ ఫాస్ఫేట్ యాసిడ్గా మారుతుంది. బిస్ఫాస్ఫేట్ యాసిడ్గా మారుతుంది నాన్న. సో అప్పుడు ఏంటి? ఇక్కడ 2 NADH మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. 2 ఎందుకు నాన్న? ఇంటూ 2 అని చెప్పాను. ఇక్కడ కీటోన్కి దీనికి సేమ్ ప్రాసెస్. సో ఇంటూ 2 కాబట్టి 2 NADH మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ 2 NADH మాలిక్యూల్స్. సో ఈ స్టెప్ని ఏమంటున్నామని అంటే ఈ స్టెప్ని రేట్ డిటర్మిన్ స్టెప్ అయినా అనొచ్చు ఇది. ఓకేనా?
సో ఇక్కడ ఏంటి అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది నాన్న. ఇక్కడ ఆక్సిజనే లేదు మేడం, ఆక్సిడేషన్ ఏంటి అని అంటే చూడండి, ఆక్సిజన్ ఇచ్చినా తీసుకున్న ఆక్సిడేషన్, హైడ్రోజన్ ఇచ్చినా తీసుకున్న ఆక్సిడేషనే, ఆక్సిజన్ ఇచ్చినా తీసుకున్న ఆక్సిడేషనే, హైడ్రోజన్ ఇచ్చినా తీసుకున్న ఆక్సిడేషనే ప్రాసెస్. సో ఇక్కడ ఆక్సిడేషన్ ఇస్తున్నాం, హైడ్రోజన్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటి ఆక్సిడేషన్ అనమాట, పార్షియల్లీ ఆక్సిడైజ్డ్ ప్రాసెస్ అని అంటున్నాం. సో ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. సో ఇది తర్వాత 1,3 బిస్ఫాస్ఫేట్ అని అంటే చూడండి, ఇక్కడ పాస్పేట్ మళ్ళీ ఎండ్లో కూడా పాస్పేట్ యాడ్ అవుతుంది. చూడండి 3 కార్బన్స్ ఇప్పుడు బ్రేక్ చేసాం. సో ఇక్కడ కూడా పాస్పేట్ అని జరుగుతుంది. చూడండి 1,3 బిస్ఫాస్ఫేట్ యాసిడ్ అనేది ఇక్కడ ఫామ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మీకు నెక్స్ట్ అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరైతే అర్థం కాలేదు అని టెన్షన్లో పడకండి, నెక్స్ట్ ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి బిస్ఫాస్ఫేట్, ఏదైతే 1,3 బిస్ఫాస్ఫేట్ ఉందో తర్వాత ఇక్కడ కూడా NADH మాలిక్యూల్ అనేది NADHగా మారి తర్వాత ఇక్కడ ఏంటి, సో ఇక్కడ ATP వస్తుంది నాన్న, ADP నుండి ATP వస్తుంది. సో అక్కడ యూజ్ చేసాము, ఇక్కడ వచ్చింది ATP మళ్ళీ ప్రొడక్షన్, అక్కడ యూజ్ చేసాం ఫస్ట్లో, తర్వాత ఏమైంది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఏం ఫామ్ అయిపోతుంది అంటే 2,3-పాస్పో గ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. గ్లిజరిక్ యాసిడ్ అనేది ఫార్మేషన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి, పాస్పోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి 2 పైరువిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇదంతా సింప్లిఫైడ్ ప్రాసెస్ అన్నమాట. సో మీకు ఇక్కడికి వచ్చి చెప్తాను చూడండి ఇప్పుడు మళ్ళీ. సో ఫస్ట్ ఏం చెప్పాను, సుక్రోజ్ నుండి ఇన్వర్టేజ్ నుండి ఏమొస్తుంది, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ వస్తుంది. చూడండి, సో ఇన్ ప్లాంట్స్ గ్లూకోజ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ సుక్రోజ్ అన్నమాట. సుక్రోజ్ నుండి గ్లూకోజ్ అనేది డిరైవ్ అవుతుంది. సో ఎండ్ ప్రోడక్ట్ ఎలా స్టోర్ అయిపోతుంది, స్టోర్డ్ యాజ్ కార్బోహైడ్రేట్స్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఎంజైమ్ ఏం యూజ్ చేసామన్నా నాన్న, ఇన్వర్టేజ్ యూజ్ చేసుకొని తర్వాత 2 మోనోసాకరైడ్స్ని ఫామ్ చేసుకున్నాం. ఏంటవి, ఇది డైసాకరైడ్ కదా, ఇది మోనోసాకరైడ్స్గా ఫామ్ చేసుకుంటాం. ఏంటేంటి గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. ఇక్కడ వరకు క్లియరా. తర్వాత చూడండి, ఈ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అనేవి ఎగ్జోకైనేజ్ యూజ్ చేసుకొని 6 గ్లూకోజ్ పాస్పేట్గా వాడచ్చు, గ్లూకోజ్ 6 పాస్పేట్గా ఫ్రక్టోజ్ 6 పాస్పేట్గా మారచ్చు. ఎప్పుడు ఎగ్జోకైనేజ్ యూజ్ చేసుకొని. ఈ ఎంజైమ్స్ గుర్తుపెట్టుకున్నాను, ఈ స్టెప్స్ మధ్యలో ఏ ఎంజైమ్ యూజ్ చేశాడని వే ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది. స్టెప్స్ మధ్యలో ఏ ఎంజైమ్ యూజ్ చేశాడు అనేది వే ఆఫ్ క్వశ్చనింగ్ అయితే, ఫస్ట్ ఏంటి డైసాకరైడ్ నుండి మోనోసాకరైడ్కి వచ్చేటప్పుడు ఇన్వర్టేజ్, తర్వాత ఈ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ 6 పాస్పేట్గా అని అంటే పాస్పేట్ అయాన్, ఎప్పుడైతే ఏటీపీ యూజ్ అవుతుందో ఏటీపీ యూజ్ చేసుకొని అక్కడ నుండి పాస్పేట్ అయాన్ వచ్చి ఇక్కడ గ్లూకోజ్ మాలిక్యూల్కి అటాచ్ అవుతుందో అప్పుడు ఎగ్జోకైనేజ్. ఇప్పుడు తర్వాత నేను దీన్ని సింప్లిఫై చేసేయాలనుకుంటున్నాను. ఫ్రక్టోజ్ని ఫ్రంట్ వేలో నాకు పాస్పేట్ కావాలి అండ్ బ్యాక్ ఎండ్లో కూడా నాకు పాస్పేట్ కావాలి. సో ఏం చేస్తున్నా అంటే వాటిని సింప్లిఫై చేసుకోవడానికి గ్లూకోజ్ని ఐసోమర్స్ కాబట్టి ఇక్కడ ఐసోమరేజ్ ఎంజైమ్ వాడి ఆ గ్లూకోజ్ని ఫ్రక్టోజ్గా మార్చుకుంటుంది. ఇక్కడ వచ్చేది ఏంటి ఐసోమరేజ్, ఇక్కడ ఏంటన్నా ఐసోమరేజ్ ఎంజైమ్. సో చూడండి, ఇప్పుడు ఇది గ్లైకోలిసిస్ పాత్వేస్ అనేవి 10 స్టెప్స్లో జరుగుతాయి. మీకు జస్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పాను కదా, సో అది ఫుల్ ఇక్కడ మీకు అర్థమైపోతుంది డైరెక్ట్. చూడండి, ఫస్ట్ గ్లూకోజ్ అనేది ఏంటన్నా 6 కార్బన్స్ మనం చెప్పాను. సో 6 కార్బన్ అనేది ఫామ్ అయిన తర్వాత సెల్ నుండి ఆ గ్లూకోజ్ అనేది స్కిప్ అవ్వకుండా సెల్ మెంబ్రేన్ నుండి దాటిపోకుండా ఏటీపీ యూజ్ చేసి అక్కడ నుండి ఒక నెగిటివ్ అయాన్ని తీసుకొచ్చి నేను గ్లూకోజ్కి పెట్టాను అనుకోండి, సెల్ మెంబ్రేన్ దాటి ఆ గ్లూకోజ్ అనేది బయటకు వెళ్ళిపోదు. సో అప్పుడు ఏం మారుతుంది, గ్లూకోజ్ 6 పాస్పేట్గా మారింది. పాస్పేట్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఏం మారింది, గ్లూకోజ్ 6 పాస్పేట్గా మారింది. సో ఇవి 2 ఐసోమర్స్ కాబట్టి ఫ్రక్టోజ్ అండ్ గ్లూకోజ్ ఐసోమర్స్ కాబట్టి ఫ్రక్టోజ్
ఐసోమరైజ్ యూజ్ చేసి ఐసోమరైజ్ అనే ఎంజైమ్ యూజ్ చేసుకొని ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారిపోయింది. ఓకేనా? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారిన తర్వాత ఏమైందన్న, సో నాకు ఇంకా సింప్లిఫై కావాలి. సో నాకు ఏంటి 1,6 బిస్ఫాస్ఫేట్ అంటే ఫ్రంట్లో కార్బన్ అండ్ 3. సో లాస్ట్ కార్బన్కి నాకు ఫాస్ఫేట్ కావాలి. ఫస్ట్ కార్బన్కి ఫాస్ఫేట్ కావాలి, లాస్ట్ కార్బన్కి ఫాస్ఫేట్ కావాలి. సో ఏం చేస్తున్నాను నేను, ఎందుకనంటే నాకు బ్రేకింగ్ ఈజీ అయిపోద్ది అన్నమాట. చైన్ బ్రేకింగ్ అనేది ఇప్పుడు స్టెబుల్గా ఉంటుంది. ఇటొక ఫాస్ఫేట్ ఉంటే నేను మిడిల్లో బ్రేక్ చేశాను అనుకోండి, సో అప్పుడు స్టెబిలైజ్డ్గా ఇవి స్కిప్ అవే అవ్వకుండా ఈ నెగిటివ్ చార్జ్డ్ అయ్యంతో ఇవి ఇట్లానే స్టెబుల్గా ఉంటాయి. ఒకవేళ నేను గ్లూకోజ్లో ఉన్నప్పుడే నేను 6 ఫాస్ఫేట్గా ఉన్నప్పుడే బ్రేక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఫాస్ఫేట్ లేదు కాబట్టి ఈ కార్బన్ చైన్ అన్నది ఎగిరిపోతుంది. ఏదైతే సైకిల్ నుండి మొత్తం ఎగిరిపోతుంది. సో నేను ఇటు యాడ్ చేశాను నెగిటివ్ అయన్స్ అని, సో దట్ దే కుడంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద సైకిల్ అన్నమాట. ఆ సైకిల్ నుండి ఎస్కేప్ కాకుండా నేను వీటిని నెగిటివ్ అయన్స్తో పార్షియల్లీ ఛార్జ్ చేశాను అనమాట. అటు ఇటు ఛార్జ్ చేశాను. సో అప్పుడు ఏంటి, ఇక్కడ ఏటీపీ అనేది ఖర్చు అయింది. ఇక్కడ ఒక ఏటీపీ, ఇక్కడ ఒక ఏటీపీ. సో ఇది ఏంటి అని అంటే స్లో ప్రాసెస్. టోటల్గా ఏంటి అని అంటే ఇది రేట్ డిటర్మైనింగ్ ఎంజైమ్ అని కూడా అనవచ్చు అనమాట. ఏంటి ఆ రేట్ డిటర్మైనింగ్ ఎంజైమ్ అంటే ఫ్రక్టోకైనేస్. సో ఏంటి రేట్ డిటర్మైనింగ్ ఎంజైమ్ అనొచ్చు. ఎందుకనంటే స్లోయెస్ట్ స్టెప్ అన్నమాట. ఇదే చాలా స్లోయెస్ట్ స్టెప్ అన్నమాట. టోటల్ హోల్ సైకిల్లో ఇది ఒక స్లోయెస్ట్ స్టెప్ కాబట్టి ఇది ఏమంటున్నామనంటే రేట్ డిటర్మైనింగ్ అని అనొచ్చు. మీకు కెమిస్ట్రీలో ఇప్పటివరకు లెసన్స్ అయిపోయి ఉంటే మీరు అందరూ సెకండ్ ఇయర్ కాబట్టి రేట్ డిటర్మైనింగ్ అంటే అర్థమై ఉంటుంది. సో ఇది స్లోయెస్ట్ స్టెప్ అన్నమాట నన్ను. సో తర్వాత ఏమైంది, నేను ఇటొక ఫాస్ఫేట్ యాడ్ చేసుకున్నాను, ఇటొక ఫాస్ఫేట్ యాడ్ చేసుకున్నాను. సో ఏమైంది తర్వాత, సో ఇక్కడ నుండి నేను బ్రేక్ చేసుకోవచ్చు. 3 కార్బన్ చైన్ ఇక్కడ నుండి నేను బ్రేక్ చేసుకుంటే సో ఇది స్టెబిలైజ్డ్గా ఉంటుంది, ఇది స్టెబిలైజ్డ్గా ఉంటుంది. చూడండి, ఇది చూడండి 3 కార్బన్స్ ఒక ఫాస్ఫేట్, ఇటు 3 కార్బన్స్ ఒక ఫాస్ఫేట్. సో ఇదేమైంది ఆల్డిహైడ్గా మారింది. ఇదేమైంది ఇక్కడిది కీటోన్గా మారింది. సో ఆల్డిహైడ్ కీటోన్గా మారింది. సో ఫస్ట్ వన్ ఆల్డిహైడ్ ఏంటి, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఒకటి, ఫాస్ఫోగ్లిజరిక్ ఆల్డిహైడ్ ఒకటి, ఇంకొకటి ఏంది డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ ఒకటి. ఓకేనా, 2గా మారినాయి. ఒకటి ఆల్డిహైడ్, ఒకటి కీటోన్. సో ఇక్కడ నుండి ఏంటి అని అంటే నాన్న ఈ ఓన్లీ ఆల్డిహైడ్ ప్రాసెస్ చూస్తాం మనం, ఎందుకంటే కీటోన్ కూడా సేమ్ కాబట్టి ఓన్లీ ఆల్డిహైడ్ ప్రాసెస్ ఇచ్చారు మీ టెక్స్ట్ బుక్లో, రెండు కూడా సేమే. సో ఇక్కడ నుండి ఏం చేస్తామంటే దీన్ని కలిపి ఇంటూ 2 వేస్తున్నాం. ఏ ప్రోడక్ట్స్ వచ్చినా ఇంటూ 2 అనమాట. దీనిది ఒక ప్రోడక్ట్ కలిపి ఇంటూ 2 వేస్తున్నాం. సో ఇక్కడ చూడండి 3 కార్బన్స్ అన్నమాట. ఇది 3 కార్బన్గా మారింది, ఇది 3 కార్బన్గా మారింది. చూడండి 6 కార్బన్ అనేది బ్రేక్ అయిపోయింది కదా, నేను ఇక్కడ బ్రేక్ చేశాను. ఇది ఒక 3 కార్బన్, ఇది ఒక 3 కార్బన్. సో చూడండి PgAl 3 అయింది, DHAP 3 అయింది. ఓకేనా. సో నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ హైడ్రోజన్ అనేది యూజ్ అయింది అన్న. చూడండి హైడ్రోజన్ యూజ్ అయింది కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ ఇచ్చినా తీసుకున్న ఆక్సిడేషన్, హైడ్రోజన్ ఇచ్చినా తీసుకున్న ఆక్సిడేషన్. సో ఇక్కడ పార్షియల్గా హైడ్రోజన్ అనేది యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటి ఆక్సిడేషన్ ప్రాసెసే కదా, పార్షియల్లీ ఆక్సిడేషన్ ప్రాసెస్ అని గ్లూకోజ్ అని చెప్పి ఇంతకుముందు గ్లైకోలైసిస్ స్టార్ట్ చేయకముందే అనుకున్నాం. సో ఇదేంటి పార్షియల్లీ ఆక్సిడైజ్డ్ అన్నమాట ప్రాసెస్ అనమాట. సో తర్వాత ఏమైంది, ఆల్డిహైడ్ నుంచి నెక్స్ట్ ఏం ఫామ్ అయింది నాన్న, ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ ఎండ్లో ఇప్పుడు 3 ఇది ఉంది కదా నాన్న, కార్బన్ చైన్ ఉంది. సో ఇక్కడ కూడా నేను ఫాస్ఫేట్ యాడ్ చేస్తున్నాను. సో ఇంకా మోర్ స్టేబుల్ అయిపోద్ది కదా అది. సో ఏంటి 1,3 బిస్ఫాస్ఫేట్గా మారిపోయింది. సో 1,3 ఇటు 1 2 3 1,3 బిస్ఫాస్ఫేట్గా మారిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 6th స్టెప్లో తర్వాత స్టెప్ ఏంటి, ఇక్కడ ఒక ఏటీపీ రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏటీపీ రిలీజ్ అవుతుంది. సో ఏటీపీ ఏంటి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మారుతుంది. ఓకేనా, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మారుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటి 2 ప్రోడక్ట్స్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, తర్వాత ఏంటి ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ తర్వాత ఈ 3 కార్బన్, మళ్ళీ తర్వాత ప్లాస్మోగ్లిజరేట్గా మారుతుంది. ఓకేనా, ప్లాస్మోగ్లిజరేట్ తర్వాత పాస్పోయినోల్ పైరవేట్గా మారుతుంది. పాస్పోయినోల్ పైరవేట్ యూజ్ అయ్యేటప్పుడు అక్కడ వాటర్ అనేది అవుట్ అయితే వాటర్ అనేది బయటకు వచ్చేసి తర్వాత పాస్పోయినోల్ తర్వాత పైరువిక్ యాసిడ్. సో ఇక్కడ ఏంటి ఎంటైర్లీ 3 కార్బన్స్ అనే చైన్స్ 2 వస్తున్నాయి. చూడండి 2 వస్తున్నాయి. ఒకటి
ఒకటి ఆల్డిహైడ్ ఒకటి కీటోన్గా మారిన తర్వాత అవి సేమ్ ప్రాసెస్ చేసి పైరువిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్లూకోజ్ ఏంటి 2 పైరువిక్ యాసిడ్స్ అనేవి వస్తున్నాయి. అవి ఎన్ని కార్బన్స్తో ఉన్నాయి? 3 కార్బన్ ఒకటి 3 కార్బన్ ఒకటి ఆల్డిహైడ్ ఒకటి కీటోన్. ఏంటేంటి 2 పైరువిక్ యాసిడ్స్ వస్తున్నాయి. ఆల్డిహైడ్ నుంచి సేమ్ ప్రాసెస్, కీటోన్ నుంచి సేమ్ ప్రాసెస్. తర్వాత ఎండ్ ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది? యాసిడ్ ఫామ్ అవుతుంది. అది 2 పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇది గ్లైకోలసిస్. ఓకే, ఇంకా మరి ఎక్కువ అంటే నెత్తికరం అవుతుంది మీకు. ఓకేనా? ఇంకా మీకు రెగ్యులర్గా డెమో క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సాయితి జాయిన్ నెక్స్ట్ క్లాస్, రవి జాయిన్ నెక్స్ట్ క్లాస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, డన్. ఇంకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మెసేజ్ ఇన్ గ్రూప్. ఓకేనా? ఓకే మ్యామ్. ఇంకా